శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం అష్టావక్ర మహాముని చెప్పినటువంటి అష్టావక్ర గీతను ఆత్మజ్ఞాన గీత అంటే ఆత్మజ్ఞానాన్ని చెప్పేటువంటి మహాగ్రంథంగా ఆత్మజ్ఞాన గ్రంథంగా చెప్పుకుంటున్నాం. ఆత్మజ్ఞానము అంటే ఏంటి అంటే ఏమీ లేదు, మనకు సంబంధించిన స్వీయ జ్ఞానము, మనిషికి సంబంధించినటువంటి అంతరంగ జ్ఞానము. మనిషిలో నేను అన్నప్పుడు ఆ నేనులో మూడు ఉన్నాయి. ఒకటి శరీరం, బాహ్యంగా చక్కగా కనపడుతుంది. రెండు మనసు, ఈ శరీరాన్ని నడిపేది అదే, చక్కగా తెలుస్తుంది. మూడు, ఈ రెండింటికి ఆధారమైనటువంటి ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మనిషి బ్రతకడు, చనిపోతాడు. ఈ మూడు స్పష్టంగా మనిషికి తెలిసే విషయాలు. ఈ మనిషికి తెలిసే మూడు విషయాల గురించి విశేషంగా విశ్లేషిస్తూ ఉన్న సత్యాన్ని ఉన్నట్టు మనకి చూపించేది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఆత్మజ్ఞానం అంటే అది, ఇది ఒక చదువు, విద్య. ఇక్కడ మహిమలేమి లేవు, మాయలేమి లేవు, ఇక్కడ దేవుళ్ళు లేరు, మతాలు లేవు, కులాలు లేవు, జాతులు లేవు. నువ్వు మనిషివైతే చాలు, నీకు ఈ చెప్పింది అర్థమవుతుంటే చాలు. నీకు వయసుతో కూడా నిమిత్తం లేదు. ఈ చెప్పింది అర్థమవుతుందా, వినపడుతుందా, అర్థమవుతుందా, అంతే. ఇది మనిషికి సంబంధించినటువంటి చదువు. పైగా ఆధ్యాత్మికం అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక సమూహానికి సంబంధించింది కాదు, ఒక్క వ్యక్తికి సంబంధించింది. అంటే ఎవరు వింటున్నారో ఆ ఒక్క వ్యక్తికి సంబంధించి అతని దేహము, ఆమె దేహము, అతని మనస్సు, ఆమె మనస్సు, అతని ప్రాణశక్తి, ఆమె ప్రాణశక్తి. స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు కనుక ఎవరు వింటే వాళ్ళకి, అంతే. ఇది వ్యక్తిగతం. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఒక్కరికి సంబంధించిందే. ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఒక సమూహంగా కూర్చొని మనం ఏదో దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు అనుకోబాకండి, కుదరదు అసలు. ఎందుకో తెలుసా, ఏ ఇద్దరు మనుషులు ఆకృతిలో ఒకలా ఉన్నారా? ఎవరైనా ఆకారంలో ఇద్దరు మనుషులు ఒకలా ఉన్నారా? ఆకారంలోనే ఒకలా లేరు, గొంతులు ఒకలా ఉండవు. ఇద్దరు మనుషులుగా మానవ జాతిలో శరీర తీరులో ఒకలా ఉన్నారంతే. మానవ జాతిగా మనిషిగా ఒకలా ఉన్నారు. కానీ ఏ ఇద్దరు మనుషులు ఒక ఆకృతిలో ఉండరు, ఒక విధంగా ఉండరు. అలాగే లోపల ఆలోచనలు, భావాలు, గుణాలు, స్వభావం అన్నీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరిని వారే చూసుకోవాలి. సమూహం కూర్చొని మాట్లాడుకోవడానికి కుదరదు. ఇది లోపలికి వెళ్ళి నిన్ను చూసుకుంటే, నిన్ను నువ్వు చూసుకోవటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మహాత్ములు వాళ్ళని వాళ్ళు చూసుకుని వాళ్ళ అంతరంగంలోకి ప్రవేశించి వాళ్ళ శరీరము, వాళ్ళ మనస్సు, వాళ్ళ ప్రాణశక్తి యొక్క తీరు తెన్నులను గమనించి వాళ్ళు సాధించుకున్నటువంటి ఆ ఆత్మశక్తి, ప్రాణశక్తి యొక్క అనుభవాన్ని మనకు తెలియజేశారు. ఇది మనిషికి సంబంధించిన విద్య. అంతే, మన సంపూర్ణ చదువు. ఇది తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఆత్మజ్ఞాన చదువు తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు అంటే నీ గురించి నీకు పూర్తిగా తెలియదు, అంతే సింపుల్. నేను మనిషిని అనుకొని బతుకుతావు, మనిషిని అనుకునే బతుకుతావు, మనిషిని అనుకుంటూనే బతుకుతావు, మనిషిని అనుకుంటూనే చనిపోతావు, అంతే. ఇప్పుడు అలా చనిపోతే వచ్చిన నష్టం ఏంటి? అలా బతికితే వచ్చిన నష్టం ఏంటి? ఏమీ నష్టం లేదు. నేను మనిషినే అనుకొని బతికినప్పుడు నా శరీరము, నా ఇంద్రియాలు, నా సుఖాలు, ఈ ధ్యాస తప్ప నాకు ఇంకోటి ఉండదు. అదేంటండి, నా భార్య పిల్లలు ఉన్నారు, నా కుటుంబం కోసమే నేను బతుకుతున్నాను అంటే నా సుఖం కోసం నా భార్య, నేను సుఖపడుతూ కన్నాను కనుక నా పిల్లలు, నా సుఖాల కోసం వీళ్ళందరూ నాతో ఉంటున్నారు కనుక వీళ్ళందరి కోసం నేను సంపాదిస్తున్నా. మొత్తానికి నేను సంపాదించే ధన సంపాదన కానీ, నా కుటుంబ సభ్యులు కానీ నా కోసము, నా సుఖం కోసం. నా భర్త అయినంతే, నా భార్య అయినంతే. నా సుఖం అక్కర్లేదు అనుకున్నప్పుడు నాకు అసలు వీళ్ళు కూడా అక్కర్లేదు. అప్పుడు మనం నేను అనేటువంటి కేంద్ర బిందువుతో బతుకుతాం. ఏంటో కేంద్ర బిందువు? నేను, నా శరీరము. అప్పుడు ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు. నేను నా శరీరం అనుకున్నప్పుడు శరీరం నశించిపోతూ ఉంటుంది, శరీరం పెరుగుతుంది, తరుగుతుంది, అనారోగ్యాలకు గురవుతుంది. శరీరానికి నిరంతర అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలి. ప్రపంచంలో కోటాను కోట్ల వస్తు సముదాయం ఉంది, విషయ సముదాయం ఉంది. అదంతా శరీరంతో అనుభవించేదే. మనం ఎంత అనుభవించినా, ఎన్ని జన్మలు ఎత్తినా తరగనంత ఈ విశ్వంలో ఉంది. లక్షల కోట్ల జన్మలు ఎత్తి అనుభవిస్తున్నా తరగనన్ని విషయాలు. ఏంటి? పంచేంద్రియాలకు ఓన్లీ 5 రకాల వెరైటీలకు సంబంధించి తరగనన్ని ఉన్నాయి.
ఎన్ని జన్మలు ఎత్తినా పూర్తి అవ్వదు. ఎందుకంటే మళ్ళీ కొత్తగా కనుక్కుంటానే ఉంటారుగా. ఉన్నాయి అనుభవించడానికి పూర్తి అవ్వదు, మళ్ళీ అనుభవించే లోపల కొత్తగా కనుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఈ పూర్తి అవ్వనటువంటి ఎప్పటికీ పూర్తి అవ్వనటువంటిది ప్రపంచంలో విషయాలు కొత్తవి ఆవిర్భవిస్తూనే ఉంటాయి. ఇంకా చిత్రం ఏంటంటే ఎప్పటికీ సంతృప్తి పడని పంచేంద్రియాలు, శరీరం. ఎన్నిసార్లు తిన్నానో చచ్చే వరకు తింటానే ఉంటాం, మళ్ళీ ఆకలేస్తానే ఉంటుంది. ఎన్ని రుచులు తిన్నానో, అబ్బా ఎన్ని రుచులు తిన్నా నాకు సరిపోదు, ఇంకా రుచులు కావాల్సిందే. తిన్న రుచులు మళ్ళీ తింటా ఉంటా, కొత్త రుచులు ఎత్తుక్కుంటా ఉంటా. ఎన్ని దృశ్యాలు చూశానో సరిపోదు, ఇంకా చూస్తానే ఉంటా. ఎన్ని శబ్దాలు విన్నానో సరిపోదు, ఇంకా వింటానే ఉంటా. ఎన్ని స్పర్శ సుఖాలు అనుభవించాను, ఎన్నిసార్లు అనుభవించాను, ఎంత అనుభవిస్తున్నానో సరిపోదు, ఇంకానే అనుభవిస్తా. ఎన్నిసార్లు శారీరక సుఖం అనుభవించానో సరిపోదు, ఎన్నిసార్లైనా అనుభవిస్తా. కుదిరితే ఎంతమందితో అయినా అనుభవిస్తా. ధర్మాధర్మ విచక్షణ కూడా లేదు, మనసుకు వెరైటీలు కావాలి. వాసనలు, ఎన్ని వాసనలు అనుభవించాను, అబ్బే చాలు, ఇంకా చాలా వాసనలు కావాలి, అనుభవిస్తా. మళ్ళీ అనుభవించినవి కూడా అనుభవిస్తానే ఉంటా. కొత్తవి కావాలి, పాతవి మళ్ళీ అనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా అసలు తృప్తి పడటం అనేది ఉందా? ఆ నిమిషానికి కడుపు నిండితే తృప్తి పడటం తప్ప తృప్తి పడటం అనేది ఉందా ఇంద్రియాలకి? లేదు. ఇంద్రియాలకు తృప్తి పడటం ఎప్పుడైతే లేదో, ఈ ఇంద్రియాలంటే ఏంటి? మన శరీరమే. మన శరీరంలో పనిచేసే తీరులు 5 రకాలు, వాటిని ఇంద్రియాలన్నాం, పనిముట్లేదు. ఈ 5 రకాలుగా మన శరీరం విషయాలను నిరంతరం గ్రహిస్తూ ఆనందిస్తూ మనసు తయారు చేసుకుంటూ ఉంటుంది. ఆ మనసు ఏంటి? ఏం లేదు, జ్ఞాపకాలు. మళ్ళీ అదే తిరిగి కోరికలుగా మనని తోస్తూ ఉంటుంది. నడు మళ్ళీ అనుభవిద్దాం, ఏంటి కూర్చున్నావు ఏంటని. ఓకే, అదంతా జరగాలి. జరగకపోతే సృష్టి లేదు, మన జీవితం లేదు. ఈ 100 ఏళ్ళ ఆయువులో ఇలాగే జరగాలి, అందులో అనుమానం ఏమీ లేదు. వీటన్నింటికి మూలం ఇప్పుడు ఏం చేసామంటే మనం, ఇది ఎంత తీర్చినా ఇవి ఇంద్రియ కోరికలు, శరీరానికి సంబంధించిన విషయాలు పూర్తి అవ్వటం ఉండదు. ఆకలి లాంటిది తాత్కాలికంగా పూర్తి అవుద్ది. శరీరం బాగా అలసిపోతే కాసేపు నిద్రపోతాం, మనసు బాగా అలసిపోతే కాసేపు నిద్రపోతాం, మళ్ళీ లేచి మొదలు పరుగు. వీటికి ఇప్పుడు ఇంకో అద్భుతమైనటువంటి 6వ దాన్ని తయారు చేసుకున్నాం మనం. ఎప్పటికీ అలసిపోని అంతులేనిది ఒకటి తయారు చేసుకున్నాం. ఇంద్రియము కాదు అది, అది వస్తువు కాదు, విషయము కాదు, ఊరికనే కాగితం ముక్కలయ్యి. అదొక జడ పదార్థం, కానీ దానికి ధనం అని పేరు పెట్టాం. అది ఎంత గొప్పదంటే మనకంటే గొప్పది. దానికోసం మన శరీరాన్ని నాశనం చేసుకుంటాం, మన మనసును నాశనం చేసుకుంటాం. అవసరమైతే ఇతర శరీరాలని చంపేస్తాం, ఇతర శరీరాలను హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, ఎత్తుకుపోతారు, కొడతారు, లాక్కుంటారు, మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు. ఇది 5 ఇంద్రియాల కంటే, ఈ మానవ శరీరం కంటే చాలా గొప్పది. దానికోసం ఎవరిని ఏమైనా చేసేస్తారు. దానికోసం వ్యభిచారాలు చేస్తారు గోల్డ్ మంది, అంటే ఒళ్ళు అమ్ముకుంటారు డబ్బుల కోసం. అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రమైన మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. ధనం మూలం ఇదం జగత్. భగవంతుడు చేసినటువంటి సృష్టిలో మన శరీరం ఇచ్చినటువంటి పంచేంద్రియాలు సృష్టికి సంబంధించిన సృష్టి అయితే, మనం తయారు చేసుకున్న సృష్టి ధనం. ఎందుకంటే దీనికి కావలసిన అవసరాలన్నింటికి, పంచేంద్రియాల అవసరాలన్నింటికి వయామీడియాగా మధ్యలో ధనాన్ని పెట్టుకున్నాం. ఇక దానికి అసలు ఇప్పుడు తినే ఆహారం కడుపు నిండిపోద్ది. చాలైనా కాసేపు అన్న ఆగుతాం, కనీసం 2-3 గంటలన్నా ఆగుతాం, అది అరగాలి కదా. అలా బాగా అలసిపోతే చూసేవి, తినేవి, వినేవి అన్ని పంచేంద్రియాలు ఆగుతాం. కానీ ధనం విషయంలో అలసిపోవటం లేదు. మన ప్రాణాలు పోతున్నా, చచ్చిపోతున్నా, నాకు కావాలి, ఎంత కావాలి అనే దానికి అంతు లేదు. ఎంత ధనం కావాలి, అంతు లేదు. మొత్తం నాకు ఇచ్చేసేయండి, ప్రపంచం అంతా నాకు ఇచ్చేసేయండి, అయినా నాకు సరిపోదు. ప్రపంచం అంతా ఒకవేళ మొత్తం భూమి మీద సంపద అంతా నీకు ఇచ్చేసాము అంటే, చంద్రుడి మీద దేం చేస్తారని అడుగుతాడు, మిగిలిన గ్రహాల మీద దేం చేస్తారని అడుగుతాడు. అయితే మొత్తం ఇది ఇవ్వలేదుగా, అది అడగటానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఇప్పుడు ఈ ఊరంతా సంపద నీకు ఇచ్చేసామంటే పక్కూరు అడుగుతాడు గ్యారెంటీగా. మరి ఉన్నారుగా ఇప్పుడు అలా సంపాదించుకుంటున్నాడు. మీరు చూసుకోండి, ఎవరైనా ఒక్కళ్ళన్నా సంపాదన ఆపారా? అపర కుబేరులు ఉన్నారు, ఏం చేసుకుంటాం ఇంత అని ఆపారు ఎక్కడన్నా? వాళ్ళు పాపం అలా పగల రాత్రి కష్టపడి చేస్తానే ఉన్నారు. ధన సంపాదన.
ఇది అసలు ఇంకా దారుణమైనటువంటి ఆరవది. ఇది ఆరవది, కానీ అన్నిటికంటే ఘనమైంది. ఈ ఆరవది దేనికి ముడిపడి ఉందంటే దేహాభిమానానికి ముడిపడి ఉంది. నేను ఈ శరీరం అన్న భావనకి, డబ్బు ఉందంటే నాకు మొత్తం ఉన్నట్టే అనేటువంటిది నా భావన. నా దగ్గర డబ్బు ఉంది, ఇక అన్నీ ఉన్నట్టే, నాకు అన్నీ దొరికినట్టే. ధనం మూలం యదం జగత్, అలా పెట్టుకున్నాం. ఇది మనం చేసుకున్నాం, ఇది మన జీవితం. అందుకని ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఇదిగా ఇలా చచ్చిపోతాం. ఇలా బతికేసి, శరీరం నేనని బతికేసి, మన ఇష్టం వచ్చినట్టు బతికేసి, దొరికినట్టు కోసం దొరికినట్టు ప్రయత్నాలు చేసేసి, తప్పులో ఒప్పులో దోపిడీలో దొంగతనాలు హత్యలో మానభంగాలో ఎవరి తాహతను బట్టి, ఎవరి శక్తిని బట్టి, ఎవరి బలాన్ని బట్టి, ఎవరి ధైర్యాన్ని బట్టి, ఎవరి తెలివిని బట్టి, ఎవరి ప్రజ్ఞని బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకోటి తెలియదేమో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది అంతే. లేకపోతే అసలు ఇప్పుడు అందరికీ ఆత్మజ్ఞానం తెలిస్తే అసలు పోలీసు వ్యవస్థ అక్కర్లా, అసలు కోర్టులే అక్కర్లా, అసలు మిలిటరీలే అక్కర్లా, అసలు దేశాలు బోర్డర్లో మిలిటరీలు పెట్టుకొని కాపలాలు కాసుకోక్కర్లా. ప్రపంచంలో అత్యధిక ధనం ఖర్చు అవుతుంది దేనికో తెలుసా? మిలిటరీ వ్యవస్థకి, పోలీసు వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి. ఇవన్నీ కూడా మనిషి తప్పుల కోసం పెట్టుకోబడినాయి. ఎందుకు? మనందరం మంచోళ్ళమైతే, మనందరం మంచోళ్ళమైతే మిలిటరీ వ్యవస్థ ఎందుకు? ఎందుకంటే పక్క దేశం మన దేశం మీద దాడి చేస్తుంది, మన దేశం పక్క దేశం మీద దాడి చేస్తుంది, కుదిరితే అన్ని ఆక్రమించుకుందాం అనుకుంటారు, అంటే లాక్కోవటమే. అలాగే పోలీసు వ్యవస్థ ఎందుకు? మనుషుల నుంచి లాక్కుంటా ఉంటారు. అంటే అధర్మం అన్ని చోట్ల వ్యతిరేకిపోతుంది. దానికి ఉదాహరణ మిలిటరీ, పోలీసు వ్యవస్థ, కోర్టులు, ఏసీబీలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు, యాంటీ కరప్షన్ బ్యూరోలు, అంటే లంచాల వాళ్ళని పట్టుకునే ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో తెలుసా? ఈ దొంగలను పట్టుకునే వ్యవస్థలు మనమే పెట్టుకున్నాం వెళ్ళి అవన్నీ. ఎందుకని? ఆ దొంగలు మనమే మనకు బాగా తెలుసు. అయినా కూడా దొంగలు దొరకట్లా, చేస్తానే ఉన్నారు. ఒకవేళ శిక్షలు పడినా భయపట్లా, చేస్తానే ఉన్నారు. ఎందుకని? దేహము నేననే భావన అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దేహము నేనే అనుకుంటున్నావో, ఆ దేహము నేను అనుకున్నప్పుడు నీకు తెలుస్తున్నది ఇంద్రియ సుఖములే, ఇంకేమీ తెలియట్లేదు. ఆ ఇంద్రియ సుఖముల కోసం ఎంత సంపాదించాలి, ఎన్నాళ్ళు బతికుంటాననే ఆలోచనే అసలు నేను చేయను. ఎప్పటికీ నేను బతికే ఉంటానన్న ఆలోచనలో సాగుతాను. యమధర్మరాజుని మహాభారతంలో యక్షుడు అనేటువంటి ఆయన ప్రశ్నలు వేస్తాడు. యక్ష ప్రశ్నలు అని ఉంటాయి. ఆ యక్ష ప్రశ్నలో యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు యమధర్మరాజుని, ప్రపంచంలో అత్యంత వింతైన విషయం ఏంటి అని. వింతైనటువంటి విషయం ఏంటి ప్రపంచంలో? ఏమీ లేదు నాయన, యమధర్మరాజు చెబుతాడు ఆ యక్షుడితో. చచ్చిపోతామని అందరికీ తెలిసినా, చచ్చిపోయే వయసు కూడా తెలుసు, 100 ఏళ్ళు దాటి బతకమని తెలిసినా, అందరూ ఎప్పటికీ బతుకుతామని అనుకుంటూనే పనిచేసుకెళ్తా ఉంటారు. సంపాదనలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ, చచ్చిపోతామని ధ్యాస అసలు ఉండదు. ఎవరు గ్రీన్ శాశ్వతంగా ఇక్కడ ఉంటాము అన్నట్టుగా పనిచేసుకెళ్తా ఉంటారు. అంతకంటే విశేషమేముంది, విచిత్రమేముంది? కానీ అందరూ చచ్చిపోతారు, చచ్చిపోయారు. మన ముందు ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళని చూస్తున్నాం. మనం కూడా చచ్చిపోతాం, గ్యారంటీ, ఆ సత్యం తెలుసు. కానీ అది మనం అసలు తీసుకోం. ఎంతకంటే వింతేముంది అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుస్తుందో, ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నాకు సంబంధించిన విషయం. మీకు చెప్పాను, ఆత్మజ్ఞానం తెలియకపోతే ఇప్పుడు మన ప్రపంచం ఎలా ఉందో అలాగే ఉన్నాం. ఇప్పుడు ఉన్న ప్రపంచం అదే. పోలీసు వ్యవస్థ, కోర్టులు, లంచగొండులను పట్టుకునే డిపార్ట్మెంట్లు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు, ఇలాంటి ఎన్నున్నాయో చూడండి. అసలు మిలిటరీ వ్యవస్థలో కొన్ని 100,000 మంది అందులో ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇది డిపార్ట్మెంట్లు 100,000 ఉన్నాయి, లక్షల కోట్ల మంది పనిచేస్తున్నారు. ఈ డబ్బంతా వృధానే. అసలు ఈ మిలిటరీ వ్యవస్థ నుంచి మొత్తం డబ్బంతా వృధానే. ఎందుకని? మనం మంచివాళ్ళం కాకపోవటం వల్ల. అంతే. మనిషి ఇంకో మనిషిదే లాక్కుంటాడు, అలాగే దేశం ఇంకో దేశాన్ని లాక్కుంటది. సేమ్ మనుషులేక. దేశం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనుషులంటే లాక్కొనుటోయ్. ఒక మనిషిది లాక్కుంటాడో, ఒక దేశం ఇంకో దేశంది లాక్కుంటుందో. కాబట్టి మిలిటరీలు పెట్టుకున్నాం. మొత్తం ఇది. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి అంటే ఇది నష్టం. ఆల్రెడీ ఉంది, ఇక్కడ ప్రపంచంలో కనపడుతుంది. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే లాభం ఏంటి అంటే అసలు మిలిటరీ అక్కర్లేదు, పోలీసులు అక్కర్లేదు, ఈ లంచాలను పట్టుకునే డిపార్ట్మెంట్లు ఏం అక్కర్లేదు. ఇవన్నీ అసలు అక్కర్లేదు.
ఆ డబ్బంతా సేవ్ అయిపోద్ది, ప్రజలకి బోల్డ్ మేలు కార్యాలు చేసుకోవచ్చు. ఎవరు తప్పులు చేయకపోగా ఒకళ్ళు ఇంకోళ్ళకి సహకరించుకుంటారు, ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. అయితే జరుగుతుందా? ఎప్పటికీ జరగదు ఈ సృష్టిలో. ఎందుకని 800 కోట్ల జనాభా ప్రపంచంలో ఇప్పుడుంటే ఈ నిమిషం, అందులో అసలు 800 మంది కూడా ఆత్మజ్ఞానులు ఉండరు ఇప్పుడు ఈ నిమిషంలో, ఇప్పుడున్న జనరేషన్లో. కోటికి ఒక్కళ్ళు కూడా ఉండరు. మరి ఎలా? అసలు ఆత్మజ్ఞానం తెలియదు ఎవరికి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా మనం మాట్లాడుకోవాల్సింది? ఇంకా అద్భుతమైన విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు ప్రపంచం మొత్తం కొట్టుకుంటుందే మతాల మీద. ఇది ఇంకో అద్భుతమైన విషయం. మతం అంటే ఎవరో తెలుసా? దేవుడు. ఒక మతం అనేది ఒక దేవుడిని ఆధారం చేసుకుని తయారైంది. ఆ మతానికి ఒక దేవుడు ఉంటాడు. ఇంకా విచిత్రమైన విషయం, దేవుడి పేరు మీద కొట్టుకుంటున్నారు, జాతుల పేరు మీద కొట్టుకుంటున్నారు, కులాల పేరు మీద కొట్టుకుంటున్నారు. అసలు మనిషి ఘర్షణ పడని విషయమే ఉండదు. ఏదో ఒకటి తన అహంకార ప్రవృత్తి. అందుకని ఇప్పుడు నువ్వు దేవుడు కూడా నిన్ను రక్షించే స్థితిలో లేడు. నువ్వేదో నామమాత్రంగా దేవుడని నా ఇంట్లో కూర్చొని నువ్వు అనుకోవచ్చు. బోల్డ్ మంది నువ్వు పూజించే దేవుడినే అడ్డమైన బూతులు తిడతా ఉంటుంటారు. చూడండి, బయట యూట్యూబ్లోనే కనపడితే ఎక్కడక్కర్లే నీకు. నువ్వు ఎవరిని దేవుడు అంటున్నావో అదే దేవుణ్ణి ఇంకొక మతపోళ్ళు, ఇంకొక దేవుణ్ణి పూజించే వాళ్ళు అడ్డమైన బూతులు తిడుతున్నారు. నువ్వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దేవుణ్ణి తిడతావు. మొత్తం దేవుళ్ళకి సంబంధించినటువంటివన్నీ వివాదాలే. పాప మా దేవుళ్ళు లేరు కాబట్టి ఏ గొడవ లేదు. నువ్వు ఏర్పరుచుకున్న దేవుళ్ళు కాబట్టి, అసలు ఆ దేవుళ్ళు లేరు కాబట్టి, ఈ దేవుళ్ళు అనే కాన్సెప్ట్ అంతా అనంత ఆత్మశక్తిలోంచి ఏర్పడినటువంటి ఓ బొమ్మల కాన్సెప్ట్ కాబట్టి దేవుళ్ళకి గొడవ లేదు. నిజంగా దేవుళ్ళు ఉండే చాలా ప్రమాదం జరిగేది. ఆ దేవుళ్ళే మనం చంపేసేవాళ్ళు ముందు. ఎందుకంటే అడ్డమైన బూతులు ఆ దేవుడు తిడుతుంటే ఆ దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? తిట్టినోడి కల్లా నోరు పడిపోయేది. తిట్టినోడు వల్ల జీవోత్సవం అయిపోయాడు. మా బతికే ఉండేవాడు పక్షపాతం జీవోత్సవం అయిపోయాడు అనుకోండి ఊరికినే. అప్పుడేముంది, అందరూ అయిపోయాడు. వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు, అందరూ దేవుళ్ళని తిడుతున్నారు. దేవుడు శపించి కాదు, దేవుడు పవిత్రతకి. దేవుడు శాపం పెట్టడుగా తిట్టినా. ఆయన పవిత్రత కన్నా వీళ్ళు అయిపోయేవాళ్ళు. ఎందుకని? దుర్మార్గుడు ఎప్పుడు మంచోడి మీదకి వెళ్ళినప్పుడు కర్మఫలం తిరిగి రావాలిగా. కానీ వీళ్ళందరికీ ఏమీ అవటం లేదు. ఎందుకంటే ఈ ఆకృతి ఆకార దేవుళ్లతో ఏర్పడినటువంటి విధానాలన్నీ కూడా మహాత్ములు, మహనీయులు అనంత ఆత్మశక్తిని నీకు అర్థం కావటం లేదు, మనిషికి అర్థం కావటం లేదు. శక్తి అంటే అది నిరాకార, అనిర్వచనీయ అనంత శక్తి. అది నిరాకార శక్తి, దానికి ఏ రూపం లేదు. అది శక్తి అంటే నీకు అర్థం కావట్లేదు, రూపం లేదంటే నీకు అర్థం కావట్లేదు, అనంతం అంటే నీకు అర్థం కావట్లేదు. అది అసలు నీకు చెప్పడానికి వీలు కావట్లేదు, ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు. కాబట్టి నీకు అర్థమయ్యే రీతిలో రూపాలతో తయారు చేశారు వాళ్లే దేవీ దేవతలు. ఏ మతంలో అయినా ఇంత ఇదే ప్రాసెస్. కాబట్టి ఎవరు ఏ దేవుణ్ణి తిట్టినా ఎవరికేం ప్రమాదం జరగట్లే. కారణం ఏంటంటే అక్కడ దేవుళ్ళు లేరు, అది శక్తి, అనంత శక్తి. ఆ తిట్టేవాళ్ళలోని శక్తి కూడా అదే. కానీ చిత్రం ఏంటంటే మన అజ్ఞానం అంటే దేహాభిమానం ఎంత దూరం వెళ్ళిందంటే, దేహాభిమానంతో దేవుడికో దేహం ఇచ్చుకొని దేవుడికి కూడా దేహం ఇచ్చాం. నా దేహపు దేవుడు నా రూపపు దేవుడే కరెక్టు, ఇదిగో నా దేహపు దేవుడు నా రూపపు దేవుడు, మతం ఇది, మార్గం ఇది, విధానం ఇది, ఇదిగో నా దేవుడు చేసే మహిమలని గ్రంథాలు రాశాం. ఆ గ్రంథాలు పట్టుకు తిరుగుతూ ఉంటాం. ఎవరికాళ్ళు ఆ గ్రంథాలను పెట్టుకొని గురువులు తయారైపోయారు, స్త్రీలు పురుషులు. ఆ గ్రంథమే చెబుతారు, ఆ దేవుడిదే చెబుతారు, ఇంకోటి చెప్పకూడదు. ఆ దేవుడికే సంబంధించి విధానాలు, ఆ దేవుడికి సంబంధించి జుట్టు ఎలా ఉండాలి, గడ్డం ఎలా ఉండాలి, బొట్టు ఎలా ఉండాలి, కట్టు ఎలా ఉండాలి, మొత్తం జీవన శైలి బ్రాండెడ్ అనమాట. ఇప్పుడు చూడండి, కొన్ని కంపెనీలు బ్రాండ్ నేమ్ వేస్తూ ఉంటాయి చాలా చెప్పుల మీద, వాళ్ళ బూట్ల మీద, వాళ్ళ వాడే డ్రెస్సుల మీద. మీరు చూస్తే చొక్కాల మీద వాటి మీద వాళ్ళ బ్రాండ్ ట్యాగ్ ఉంటుంది. బ్రాండ్ నేమ్తో వెళ్తాంటే మంచి గొప్ప ఇది అనమాట. అబ్బో పలానా బ్రాండ్ చొక్కా వేసుకున్నాడు. కారులన్నిటికీ వెనకాల బ్రాండ్ నేమ్లు ఉంటాయి, మోటార్ సైకిల్ అన్నిటికీ బ్రాండ్ నేమ్లు ఉంటాయి, పలానా కంపెనీ అని. ఒక రేంజ్కి వెళ్ళిపోయినాక అన్ని బ్రాండ్ నేమ్లు ఉంటాయి. అలాగే దేవుడు ఒక బ్రాండ్. మా డ్రెస్ చూడగానే పలానా దేవుడని గుర్తుపెట్టేయాలి, మా బొట్టు చూడగానే పలానా దేవుడని గుర్తుపెట్టేయాలి, మా ఆకారం చూడగానే పలానా దేవుడని గుర్తుపెట్టేయాలి. మేము ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళం, ఆ దేవుడు బ్రాండ్కి సంబంధించిన వాళ్ళం, పలానా దేవుడు పలానా మతం.
అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు ఆ దేహాభిమానంలో మనం ఇరుక్కుపోవటమే కాదు, మనం దేహాభిమానంతో దేహం రూపంలో ఒక దేవుణ్ణి తయారు చేసుకొని అందులో కూడా ఇరుక్కుపోయాం మనం. అంటే నిజంగా దేవుడు లేడుగా, ఆయన ఇరుక్కుపోవడం. దేవుడు అనంత ఆత్మశక్తిగా, కాబట్టి దేవుడికి ప్రాబ్లం లేదు ఇక్కడ. దేవుడు ఎలాగ ఇరుక్కుపోవడం. ఇప్పుడు మనమే దేవుడు అనే భ్రాంతితో మతంలో మార్గంలో గురువులు వీళ్ళందరూ కలిపి బల్క్గా ఇరుక్కుపోయారు. ఆ గురువులు గురువీళ్ళు వీళ్ళందరూ ఇరుక్కుపోయి మన కూడా అందులో ఇరికిచ్చేస్తున్నారు. ఇదంతా దేహాభిమానమే. మనకు ఒరిజినల్ గానే నేను శరీరం అన్న భావం ఉంది, అందులో ఇరుక్కుపోయాం. మళ్ళీ దేవుణ్ణి తయారు చేసుకొని, ఆ దేవుడికి ఒక మార్గం తయారు చేసుకొని, ఆ మార్గానికి ఒక జుట్టు కట్టు బొట్టు తీరు విధానాలు పెట్టుకొని ఆటిల్లో ఇరుక్కుపోయి, దేవుళ్ళలో ఇరుక్కుపోయి, దేవుణ్ణి ఇరికించేసి మతాలు మార్గాలు విధానాలు పేర్లు పెట్టేసి గురువుల్లో ఇరుక్కుపోయి, అనేక గురువులు, ఎవరి గురువులు వాళ్ళు ఇరుక్కుపోయి, ఎవరి మార్గంలో వాళ్ళు ఇరుక్కుపోయి, చిత్రాతి చిత్రంగా మొత్తం ఇదంతా దేహాభిమానము. మతములంతా దేహాభిమానము, మార్గములన్నీ దేహాభిమానము, గురువులు విధానాలు పద్ధతులు ఎంతమంది పేర్లున్నాయి అన్ని దేహాభిమానము, ఆకృతులన్నీ దేహాభిమానము. దేవుణ్ణి ఇరికిచ్చేసాం, మనం ఇరుక్కుపోయాం. దేవుడికి మనకి మధ్యలో మళ్ళీ మీడియేటర్ దైవ దూతలు ఉన్నారు, గురువులు మహాత్ములు పేరుతో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళు ఇంకా బాగా ఇరుక్కుపోయి మన ఇంకా బాగా ఇరికిచ్చేసి, ఆ ఇరికించడానికి అనువుగా మధ్యలో మహిమలు కూడా తెచ్చారు. ఆ దేవుడు చేసే మహిమలు, ఆ దేవుడు చేసేటువంటి వ్యాధుల నివారణలు ఒక రకంగా అబ్బో పెద్ద పెద్ద సభలు ఉంటాయి వాటికి. ఆ మహిమలు ప్రకటించుకోవడానికి, ప్రజలను ఆకర్షించడానికి ఎంత ఎత్తులో చేయాలో అంత ఎత్తులో చేస్తూనే ఉంటారు. ఒక రకం మహిమలు కాదు, మనిషికి అవసరమైన సర్వము సమకూర్చబడిన ఒకటే బోర్డు. ఎవరి కాళ్ళ మతం వాళ్ళ దేవుడు బోర్డు ఏంటో తెలుసా? మనిషికి అవసరమైన సర్వము సమకూర్చబడును, డబ్బు కావాలా ఇవ్వబడును, ముందు నువ్వు రూపాయి ఇమ్ము నీకు 100 రూపాయలు ఇవ్వబడును, ముందు నువ్వు 10 రూపాయలు ఇవ్వము నీకు 1000 రూపాయలు ఇవ్వబడును. ఫస్ట్ అది. లేదు ఇంకేంటి, నువ్వు సేవలు చేయము నీకు తగినవన్నీ ఇవ్వబడును, మనిషికి కావాల్సిన సమస్తము సమకూర్చబడును. బోర్డేదే, ట్యాగ్ లైన్ అది. దేవుడు మతము గురువు విధానం అనగానే ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? కింద మనిషికి కావలసిన సర్వము సమకూర్చబడును. అన్నీ నీకేం అవసరమో అన్నీ ఇవ్వబడతాయి ఇక్కడ. ఇక వాటికి సంబంధించిన మహిమలు, అన్నిటికీ సంబంధించిన మహిమలు ఓదర కొట్టేస్తుంటారు. ఇది తప్ప రైటా కాదు చెప్పేది, అసలు ఇది మొత్తం దేహాభిమానం. అయితే ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటి మళ్ళీ అంటే, ఈ దేహాభిమానంతో మతం ఏర్పరచుకున్న మనిషి, దేహాభిమానంతో దేవుణ్ణి ఏర్పరచుకున్న మనిషి, దేహాభిమానంతో దేవతని ఏర్పరచుకున్న మనిషి, ఈ దేహాభిమానంతో ఆచార సాంప్రదాయ విధాన పద్ధతి కట్టు బొట్టు తీరు తెన్ను అన్నీ ఏర్పరచుకుంది మనిషే. దేవుడికి రూపం ఆ దేహం పెట్టింది కూడా మనిషే. తనలాంటి దేహం పెట్టాడు, తనలాంటి రూపం పెట్టాడు. మొత్తం దేహాభిమానమే. ఇరుక్కుపోయి కూర్చున్నాం అంతే. అందరూ అందులో ఇరుక్కుపోయి కూర్చున్నాం. ఆత్మజ్ఞానం తెలుసుకోపోతే ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతుంది. భౌతికంలో చెప్పుకున్న మిలిటరీ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, లంచగొండులను పట్టుకునే వాళ్ళు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అసలు అవసరమే లేదు. అందరూ మంచోళ్ళు అయితే ఏ మనిషివేగా, నువ్వు జంతువు కాదుగా, మంచోడుగా ఉండొచ్చుగా. ఏంటి ప్రాబ్లం? అసలు జంతువులకు లేదు ఈ వ్యవస్థ. ఇంకా చిత్రం ఏంటంటే అసలు జంతువులకు లేదు ఈ పోలీసు వ్యవస్థ, కోర్టు వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ. జంతువులకు లేదు. నేను ఉన్నతుణ్ణి, అత్యున్నత జ్ఞానం ఉంది నాకని చెప్పుకునే మనుషులకు ఉంది. ప్రతి దేశము మిలిటరీకి అసలు ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో, ఆ మిలిటరీకి ఖర్చు ఏంటి, మిలిటరీకి ఖర్చు పెట్టుకునే డబ్బు మిలిటరీ ఎందుకో తెలిసే ఏమి లేదు, యుద్ధాలు వస్తాయేమని భయం అంతే. ఎప్పుడుకొచ్చి వస్తాయో తెలియదు ఆ యుద్ధాలు, కానీ భయం. ఎందుకు భయం అంటే మనిషిలో ఉండే గుణం అది. ఇంట్లో మొగుడు పెళ్ళాం మీద దాడి చేసేస్తుంటాడు రోజు. మాటల దాడో చేతల దాడో వాడి ఇష్టం. తాగుబోతాడైతే చేతల దాడి, కొంచెం మామూలుడైతే మాటల దాడి, లేదా భార్య భర్త మీద చేస్తూ ఉంటుంది. భర్త దాడి చేయనుడే ఎక్కడైతే భర్త దాడి చేయడో అర్థం ఏంటంటే అక్కడ భార్య దాడి చేస్తుందని అర్థం. నేను మగవాళ్ళని కొట్టిన భార్యలను చూశాను, భర్తలను చిత కొట్టిన భార్యలను చూశాను. అంటే కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉన్నారు అంతే. అంటే ఎవరైనా జరుగుతుంది ఇది అంటున్నా. నేనేమో అందులో ఆ కేటగిరీలో నేను లేనుండి ఏం కాదు, నేనేం ఉత్తముడిని కాదు. మానవ జాతిలో మనం ఇలా ఉన్నామని చెబుతున్నా. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే, భౌతిక పరంగా మనం ఇలా ఉన్నాం,
దైవీపరంగా మతాలు కొట్టుకు సస్తానే ఉన్నాయి. మీకు తెలియదు, పక్క మత ప్రార్థనాలయాలు తగలబెట్టేస్తున్నారు, ఆ మతం వల్ల చంపేస్తున్నారు, కాల్చేస్తున్నారు, నరికేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు మతాల మీద, దేవుళ్ళ మీదే రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. అసలు దేశ పరిపాలన అధికారాలే మతాల మీద నడుస్తున్నాయి. అనేక దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి కేవలం మత ప్రాతిపదికన మా దేశం నీ దేశం వేరే మతం అని కొట్టుకు చేస్తున్నారు. ఒక మనుషులు కొట్టుకు చేస్తున్నారు, అక్కడ మతాల పేరు మీద దేశాలు కొట్టుకు చేస్తున్నాయి. ఒక పక్కనేమో దేహాభిమానంతోనేమో ఇంద్రియ కోరికల కోసం ధనం మూలం యదం జగత్ అని మామూలుగా కొట్టుకు చేస్తున్నాం, మోసాలు చేసుకుంటున్నాం. రెండో పక్కనేమో దేవుడి పేరు మీద కొట్టుకుంటున్నాం, మనిషి నుంచి మొత్తం దేశం వరకు. ఇది ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే లాస్ ఏంటంటే ఇది లాస్. మరి అందరూ కొట్టుకుంటున్నారు కదండి, కొట్టుకుంటున్న వాళ్ళందరి మధ్యలో మీరే అన్నారు కదా 800 కోట్ల మంది ఉన్నటువంటి మానవ ప్రపంచంలో అందరూ కొట్టుకు చేస్తుంటే 800 మంది కూడా జ్ఞానం తెలుసుకున్న ఆత్మజ్ఞానులు ఉండరు అన్నారు కదా. ఉండరు. పూర్వం ఒక 80 మంది ఉన్నారనుకోండి, ఇంతమంది కొట్టుకు చేస్తుంటే ఆ 80 మందికి వచ్చిన లాభం ఏంటి ఇప్పుడు అంటారు. పోనీ 80 మంది తెలుసుకున్నారు ఆత్మజ్ఞానాన్ని, ఏంటి వాళ్ళకి వచ్చిన మేలేంటి? మరి ప్రపంచం అంతా కొట్టుకుంటానే ఉందిగా. ఆ 80 మందికి అసలు ప్రపంచమే కనపడదు, ప్రపంచంలోకి పరిగెత్తరు. నేను అనంత ఆత్మశక్తి నేను కూర్చుంటే ప్రపంచం మొత్తం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కారాలు పెట్టుద్ది. మీరు చూసుకోండి. ఆ 80 మందిలో నాకు తెలిసిన ఒక ఆయన రమణ మహర్షి. ప్రపంచం వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుద్ది. రమణ మహర్షి ఇప్పుడు లేరు. మరి ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరో నాకు తెలియదు. నిసర్గదత్త మహారాజు అని ఇంకో ఆయన ఈ మధ్య కాలం చేసి వెళ్ళిపోయారు, ఆయన లేరు. ఇప్పుడున్న జీవన్ముక్తులు నాకు తెలియదు అసలు. ఎందుకంటే ఇదంతా నేను ఒక 25-30 ఏళ్ల క్రితం తెలుసుకున్న విషయాలే తప్ప 25-30 ఏళ్ల తర్వాత నేను మహాత్ములు గురువులు తిరగలేదు, బయట తిరగలేదు. నాకు వివాహం అవ్వడానికి ముందు నేను బయట తిరిగాను విపరీతంగా. తర్వాత నుంచి అంతా నేను నా ఇంట్లో కూర్చొని చేసుకున్న సాధనలే, తిరగలేదు. కాబట్టి ఇప్పుడు జీవన్ముక్తుల్లో నాకు ఎవరున్నారో తెలియదు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటారు వాళ్ళు? ఆ 80 మందే ఉండుంటే 800 కోట్ల మందిలో 80 మంది అన్నా కనీసం జీవన్ముక్తులు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు, తరించిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటారంటే రమణ మహర్షిలో ఉంటారు. కాలంలో రమణ మహర్షి చరిత్ర చదువుకోండి. అంటే నేను నాకు తెలిసిందే చెప్పగలను. అలాగే నిసర్గదత్త మహారాజు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చరిత్ర చదువుకోండి. ఏమి లేదు, నిసర్గదత్త మహారాజు అంటే ఏమి లేదు, ఆయన చాలా సామాన్య కుటుంబీకుడు. సిగరెట్లు బీడీలు అమ్మి కొట్టయింది. ఆయన ఏదో పెద్ద గొప్ప మహారాజు అనగానే ఎక్కడి నుంచో దిగొచ్చాడు అనుకోమండి. జ్ఞాన సంపన్నుల్ని అలా పిలిచారు. మహారాజులని మామూలు వాళ్ళది ఏముంది? రాజ్యానికి మహారాజు ఒక ఏదో డబ్బు, పరిపాలన, యంత్రాంగం, కుటుంబ వారసత్వంగా రాజు అయి ఉంటాడు. మహారాజులని పూర్వం ఆనలేక పిలిచేవాళ్ళం. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు వెనకాలన్నాయి అయ్యాగా. పూర్వం కాదు. అసలు ఏ అవసరత లేని, తనకి ఏ కోరిక లేని, తన శరీరం పట్ల తనకేదో ఇంత దొరికితే చాలు, నిద్రపోతే చాలు, ఇంత ఉంటే చాలు అని కోరికను, మనసును జయించినటువంటి మహారాజు. ప్రపంచంతోనే అవసరం లేదు ఇప్పుడు ఆయనకి. మనసును జయించేసిన వాడికి ఇంకా ప్రపంచంతో ఏం పని? ఇంత ప్రపంచం, ఇన్ని మిలిటరీలు పెట్టుకొని, ఇంత పోలీసు వ్యవస్థ పెట్టుకొని, ఇన్ని దేశాలు ఇలా బతుకుతా మనుషులందరూ ధనం మూలం యదం జగత్ అంటే, నాయన మీ అందరూ అలా బతికితే బతకండి, కానీ నాకు ప్రపంచంతో ఏమీ పని లేదు. అసలు ఈ శరీరమే నాయన కాదు, నన్ను ఎత్తుకుపోయినా పర్వాలేదు, మీరు ఇప్పుడు ఈ నిమిషం ఈ శరీరం శిథిలమైపోయినా నాకు వచ్చిన నష్టం లేదు అని మొత్తం యావత్ విశ్వాన్ని ధనం మూలం యదం జగత్ అనేటువంటి దాన్ని తిరగేసేసి ఆత్మమూలం యదం జగత్ అనేటువంటి సత్యాన్ని చెప్పారు. ఆత్మ మూలమేంటి? ధనం మూలమేంటి? ధనం సంపాదించాలి అక్కర్లేదు. నేను అనంత ఆత్మశక్తిని అసలు సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. ఆత్మమూలం యదం జగత్, ఈ జగత్తుకు మూలమే ఆత్మ. ఆత్మస్వరూపాన్ని నేనే, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని చిరిగిపోయిన బట్టలతో బీడి కాల్చుకుంటూ కూర్చున్నాడు ఆయన నిసర్గదత్త మహారాజు. ఆయన మళ్ళీ బీడీలు కాల్చలేదు అనుకోబాకండి, మనలాగానే బతికారు. బీడీలు కాల్చుకుంటూ కూర్చున్నారు. ఆయన చిన్న బీడీలు కొట్టు అతను ఒక మహారాజు అయ్యాడంటే నమ్ముతారు మీరు? వెళ్ళి కొట్టుకొని నిసర్గదత్త మహారాజు అని నెట్ల కొట్టుకొని ఆయన హిస్టరీ చదువుకోండి, ఎంత ఆశ్చర్యపోవాలి మనం. ఆయనకేం చదువు లేదు, ఆయన ఏం చదువుకోలేదు. చిన్న బడ్డీ కొట్టు, బీడీలు సిగరెట్లు అమ్ముకునే కొట్టు, ఆయన కూడా బీడీలు కాలుస్తాడు ఆయన.
మళ్ళీ ఇంకా అంతకంటే అద్భుతం ఏంటో తెలుసా, ఆయన షాపులో కూర్చొని అమ్ముతాడు. తన కుటుంబ సభ్యులు వచ్చే వరకు పొద్దున్నే వెళ్ళి షాపు తీసి ఆ షాపులో కూర్చొని అమ్మి తన కుటుంబ సభ్యులు వచ్చినాక షాపు వాళ్ళకి అప్పగించి ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా ఆయనకి సంబంధించిన గురువు ఎవరో ఉంటారు, ఆయన ఇంట్లో అక్కడ ఒక దీపం వెలిగించి, ఆ గురువు దేవుళ్ళో ఫోటో ఏదో ఉంటాయి ఆయన పెట్టుకుని అక్కడ ఒక దీపం వెలిగించి ఒక అగరత్తి వెలిగించి చక్కగా ప్రశాంతం కూర్చుంటాడు అంతే సాయంత్రం వరకు. ఆయన మరి ఆయన గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందండి, ఎవరో పక్కోళ్ళు అడిగితే ఆయన చెప్పాడు నేను అనంతాత్మనని కూర్చున్నాడు. ఆయన అడిగారు నువ్వు అనంతాత్మని నువ్వు ఎట్టా అనుకున్నావు, నా గురువు చెప్పాడు నువ్వు ఈ శరీరం కాదు ఆత్మని నేను నమ్మాను అన్నాడు ఆయన. నేను నమ్మాను, దృఢంగా కూర్చున్నాను, అదేంటో పరిశీలించాను, నాకు ఆ స్థితి వచ్చేసింది అన్నాడు. అదే తపస్సు, అదే ధ్యానము. ఇంకా ఆయన మాట్లాడిన మాటలన్నీ బోల్డ్ గ్రంథాలు వచ్చినాయి, తెలుగులో కూడా వచ్చినాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. అలా చాలా మంది ఉండుంటారు, నాకు తెలియదు, నాకు తెలిసింది చెబుతున్నా మీకు. అలా రమణ మహర్షి ఒక అద్భుతం. ఇంత యావత్ విశ్వం ధనం మూలం మీద జగత్ అని బతుకుతుంటే అసలు నాకు దేహభావన లేదే, నేను బట్టలు కూడా తీసి అవతల పారేసాడు. మెడలో జంజం ఉంది, నాకు దేహమే లేదురా, అసలు నేను అనంత ఆత్మస్వరూపుడిని, దేహభావన నాకు పోయిందిరా అని మళ్ళీ జంజం ఎందుకు, నాకు కులము జాతి మతము గుర్తుకని దాన్ని తీసి అవతల పారేసాడు. అలా అసలు దేహభావన లేకుండా దిగంబరంగా తిరిగారు ఆయన. ఎవరో పాపం మనబోటోళ్ళు ఉంటారు కానీ ఆయన నీకు దేహభావన లేకపోతే మాకు దేహభావన ఉంది, నువ్వు అలా తిరుగుతుంటే మేము సిగ్గుపడుతున్నాము నీ మర్మావయవాలు కనపడి అన్నారు. ఓహో మీకు దేహభావన ఉంది కదా, అవును మర్చిపోయాను నేను, నాకు ఆ స్పృహ లేదు, చిచ్చి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను, అలా పెట్టకూడదు తప్పదని గోచి పెట్టుకున్నారు. తనకు దేహభావన ఎప్పుడు పోయిందో ఇతరులది కూడా తెలియలే ఆయనకి. వాళ్ళు చెబితే పెట్టుకున్నారు. అసలు తిన్నారా తినలేదా ఆయన చరిత్ర చదివితే మీకు అసలు ఇలా మనుషులు బతకొచ్చా బతుకుతారా అని అనిపిస్తుంది. వాళ్ళు జీవన్ముక్తులంటే, జీవన్ముక్తులంటే వాళ్ళు. అందుకనే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే నువ్వు ధనం మూలం ఇదం జగత్తు కాదు, ఆత్మ మూలం ఇదం జగత్తు అవుద్ది. ఈ జగత్తుకు మూలం ఆత్మ. ధనం మూలం ఇదం జగత్తు అన్నప్పుడు ఏంటో తెలుసా, ఈ జగత్తులో బతకటానికి అవసరమైన ముడి పదార్థం, ముడి సరుకు, మూల సరుకు డబ్బు, కాబట్టి డబ్బు సంపాదించుకోవాలి అని. ఆత్మ మూలం ఇదం జగత్ అన్నప్పుడు జీవన్ముక్తుడు చెబుతున్నప్పుడు నాయన ఆల్రెడీ ఈ సృష్టికి మూలం ఆత్మశక్తి. నువ్వు సృష్టిని చూస్తున్నావు, ఆత్మశక్తిని చూడు, అది నీలోనే ఉంది. అప్పుడు నువ్వు సృష్టిలో ఇటు కోసం పరుగులు పెట్టవు. సృష్టి నీకు అన్ని సమకూరుస్తుంది, గాలి సమకూర్చలేదా? నీ పుట్టుక సృష్టి, నీ మరణం సృష్టి, నీకు పీల్చుకునే గాలి సృష్టి, నువ్వు తాగే నీరు సృష్టి, పంచభూతాల కలయికతో నువ్వు ఏర్పడ్డావు. ఇప్పటికీ పంచభూతాలు నిన్ను బతికిస్తానే ఉన్నాయి. అలా మొత్తం నీకు అన్ని సమకూరతాయి, సృష్టి అన్ని సమకూరుస్తుంది అనే ఒక గాఢ విశ్వాసం వస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అని ఇప్పుడు ఎంత గాఢ నమ్మకం ఉందో మనకంటే, డబ్బు లేకపోతే నేను బతకలేను, నేను ప్రయత్నించుకోకపోతే డబ్బు రాదు అని ఎంత నమ్మకం ఉందో, అది ఎక్కడ, దేహమే నేనని. ఆత్మజ్ఞానం తెలుసుకోతే ఎలా వెళ్తాం? ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఎలా వెళ్తాము అంటే, అసలు నా ప్రయత్నంతోనే పని లేదు, అప్రయత్నంగా సృష్టి అన్నీ చేస్తుందని. అది సత్యమే. మీరు పక్కన పరిశీలిస్తే చాలు. కొంచెం పక్కనండి ఎక్కడ చూడమంటారండి, పక్కన జాతులు ఉన్నాయి కదా ఆయన. 84 లక్షల రకాల జీవరాశులు బతుకుతున్నాయి, చైతన్యవంతమైన జీవులు. అటన్నిటికీ ఎవరు సమకూర్చారు, ఏమి సమకూర్చారు? అంతా ప్రకృతి సమకూర్చిందే. మనిషి తన తెలివిని తనను నాశనం చేసుకోవడానికి వాడుకుంటున్నాడు అంతే. అందుకని ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే దేహాభిమానం పెరిగిపోద్ది. దేహాభిమానం పెరిగిపోతే ఏమవుతుంది అంటే మొత్తం ధనం మూలం ఇదం జగత్ అయిపోద్ది. ధనం మూలం ఇదం జగత్ అయితే ఏమవుతుంది అంటే అన్యాయం, అక్రమం, విలయ తాండవం చేస్తూ ఉంటాయి, అంతా చెడే సాగుతూ ఉంటుంది. అయితే బలాబలాలను బట్టి బలహీనులందరూ మంచోళ్ళ కనపడతారు అంతే. చిన్న చిన్న అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు పొందుతూ ఉంటారు. బలమైన వాళ్ళు డైరెక్ట్ గా మోసాలు, దోపిడీలు చేయగలిగిన వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. దానికి మళ్ళీ మీకు చెప్పాను, మిలిటరీ, పోలీసు ఇదంతా ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ వ్యవస్థలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే శరీర భావన చేత మనం చేసే తప్పుల వలన మనమే పెట్టుకున్నటువంటి మన రక్షణ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. అందుకని ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే ఏమవుద్దంటే ఆత్మమూలం ఇదం జగత్ అవుతుంది. అసలు నేను ప్రయత్నం కూడా చేయక్కర్లేదని అలా ప్రయత్నించకుండా కూర్చున్నారు. మరి నిసర్గదత్త మహారాజు అలాగే కూర్చున్నారు, రమణ భగవాన్లు అలాగే కూర్చున్నారు, అలా ఎంతో మంది కూర్చున్నారు.
అక్కలకోట మహారాజు స్వామి సమర్థ ఆయన అలాగే కూర్చున్నారు, గజానన్ మహారాజు అలాగే కూర్చున్నారు. ఎక్కడెక్కడో వేల మంది ఉన్నారు, నాకు తెలిసిన 4 పేర్లే. నేనేంటంటే ఎంతమంది ఎన్ని లక్షల మంది మహాత్ములు ఉన్నా అన్ని లక్షల మంది మహాత్ములు జీవిత చరిత్రలు చదవడానికి మన ఆయువు సరిపోదు. ఎందుకని తరతరాలుగా వస్తానే ఉన్నారు మహాత్ములు, వాళ్ళందరి చరిత్రలు దొరుకుతాయి వెతికి ప్రయత్నిస్తే. కానీ మరి నేను సాధించుకునేది ఎప్పుడు? అందుకని నాకు నమ్మకం కలిగే వరకు తెలుసుకున్నా, నా లోపల నమ్మకం దృఢపడే వరకు, అంటే నా అజ్ఞానం నమ్మే వరకు. జస్ట్ కొంతమంది మహాత్ములు తెలుసుకున్నా, కొంత ఆధ్యాత్మికత తెలుసుకున్నా, ఇంకా చాలే సాధన చేసుకుందాం అనుకున్నా. ఇది ఎలాంటిది అంటే, అన్నం వండుతూ ఉంటాం, అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి గరిటలో అన్నం కొద్దిగా ఉడికే అన్నంలోంచి బయటికి గరిటతో కొద్దిగా 4 మెతుకులు తీసి 1 మెతుకు 2 మెతుకులు నలిపి చూస్తారు. అన్నం ఉడికిందో లేదో తెలిసిపోద్ది. ఉడకలేదు అనిపించింది, కొంచెం గట్టిగా ఉందంటే ఇంకా కాసేపు ఉడికిస్తారు, లేదు ఉడికేసింది అంటే దింపేస్తారు. కానీ అన్నం ఉడికిందా లేదా చూడటానికి మొత్తం అన్నంలో బియ్యం గింజలు బోల్డ్ ఉంటాయి మనం వేసినాయి. ఒక్కొక్క మెతుకు నలిపి పక్కన పెట్టి ఇది ఉడికిందిలే కానీ పక్కది ఉడికిందా లేదా, ఇది ఉడికిందిలే కానీ పక్కది ఉడికిందా లేదా అని మొత్తం గిన్నెలో మెతుకులన్నీ నలిపేసి పక్కన పడేసాం అనుకో, తినడానికి అన్నం ఉండదు. అలాగే మొత్తం జ్ఞానం ఏంటని ఎప్పుడు అన్వేషించుకుంటా పరిశీలించుకుంటా ఇక వాళ్ళెవరో వీళ్ళేం చెప్పారు వాళ్ళేం చెప్పారు అని వెళ్తున్నావు అనుకో, ఈ లోపల నువ్వు చచ్చిపోతావు. పొందడానికి ఏమి ఉండదు అక్కడ, నీ ఆయువు సరిపోదు. జస్ట్ నీకు విశ్వాసం కలిగే వరకు చాలు. జ్ఞానము ఎంత కావాలి అంటే కడుపుకు ఆహారం ఎంత కావాలో నమ్మకం కలిగి నేను ఆ మార్గంలో నడవడానికి అవసరమైనంత జ్ఞానం నాకు చాలు. అంతకంటే అధిక జ్ఞానం పాండిత్యం అవుతుంది, పనికిరాదు, నీకు ఉపయోగపడకపోగా నీ జీవిత కాలాన్ని వృధా చేస్తుంది. ఇక నువ్వు సాధన మొదలెట్టేసుకో, జ్ఞానం తెలిసిందిగా, నమ్మేవుగా. ఇప్పుడు నువ్వు అనంత ఆత్మస్వరూపుణ్ణిగా నీలో నీ ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని ఎత్తుక్కో, నువ్వు మారిపోవాలి అలా. ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్తు కాదు, దేహం మూలం ఇదం జగత్తు కాదు, దేహం మూలం మన జీవితం కాదు, ఆత్మమూలం ఇదం జగత్. అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి స్థితుల్ని చేరుకోవాలి. అది ఏం లేదు, భావరూప మార్పు. ఆ 80 మంది లిస్టులోకి వెళ్తే చాలు. మనం పోనీ వెళ్ళలేకపోయాం, ప్రయత్నిద్దాం, కనీసం ప్రయత్నం అన్నా చేద్దాం. మొత్తం బంధులో పోతే పోయిన సగం అన్నా వెళ్దాం. ఈ లోపల సావస్తే వస్తుంది, మరుజన్మలో మిగిలింది పూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనల్లో నువ్వు చేస్తున్నటువంటి సాధనా విధానాలు జ్ఞాన సాధనా విధానాలలో మత సాధనా విధానాలు భక్తి సాధనా విధానాలు కాదుండే. ఎందుకంటే మనం తయారు చేసుకున్న ఊహా కల్పిత విధానాలు, ఆడితో కొట్టుకు చేస్తున్నాం. దేవుణ్ణి కూడా దేహభావంతోనే బంధించేశామని చెప్పాను దాకా నేను. ఆధ్యాత్మిక జ్ఞాన సాధనా విధానాలలో, ఆత్మ సాధనా విధానాలలో, ఆధ్యాత్మిక చదువులో నువ్వు ఎంతవరకు చదువు చదివావో అంతవరకు ఆ చదువు అలాగే ఉంటుంది. ఒకవేళ నువ్వు చదువుతూ పూర్తిగా అది పొందకుండా మధ్యలో చనిపోతే, సాధనలో మధ్యలో చనిపోతే, మరుజన్మ నువ్వు అక్కడి నుంచి మొదలవుద్ది. నువ్వు 5వ తరగతి వరకు చదివి చనిపోతే 6వ తరగతి నుంచి మొదలవుద్ది నెక్స్ట్ జన్మలో. అదే తప్ప నువ్వు చదివింది వృధా కాదు అని చెప్పారు మహాత్ములు. ఎందుకని? ఇదంతా జన్మ సంస్కారములుగా జన్మ జన్మకి మనం వెంట వస్తాయి, అవే వాసనలు. అది జ్ఞానం అయితే జ్ఞాన వాసనలు వస్తాయి, అది అన్యాయం దుర్మార్గం అయితే దుర్మార్గ వాసనలు వస్తాయి. నువ్వు ఏదైతే అది. అందుకని ఇక్కడ ఏం వృధా పోయేది లేదు. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఇది ఉపయోగం. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఏంటనేది మొత్తం మీకు ప్రపంచాన్ని చూపించాను, మతాలని చూపించాను. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది అది, నేనేం సృష్టించింది కాదు. ఆత్మజ్ఞానం తెలుసుకోకే ఇదంతా జరుగుతుంది. మతాల పేరు మీద కొట్టుకుంటున్నారు, దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటున్నారు, దేశాలు కొట్టుకుంటున్నాయి, మిలిటరీ, పోలీసు, కోర్టులు, ఇవి కాక ఇంటెలిజెన్స్లు, లంచాల డిపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి ఇలాంటి. అసలు ఒకటి కాదు, ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారాల మీద వాళ్ళు పట్టుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎందుకంటే అన్ని మోసగాళ్ళు మనుషులేగా, అన్ని రకాల తప్పులు చేస్తారు కాబట్టి అన్ని రకాలు పెట్టుకున్నాం మళ్ళీ మనమే. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు కాబట్టి. ఇంకనే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, లేకపోతే దేహాభిమానంలో ఇరుక్కుపోతాం. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని అష్టావక్ర మహాముని ఇలా దేహాభిమానం పోగొట్టుకొని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అనంత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి జనక మహర్షి అనేటువంటి ఒక రాజు దీన్ని నాకు చెప్పండి అని ఆనాటి మహాత్ములందరినీ అడుగుతున్నాడు ఆయన.
ఈ విషయాన్ని నాకు చెప్పండి, ఆత్మజ్ఞానాన్ని అని. అప్పుడు అష్టావక్ర మహాముని ఆ జనక మహారాజుకి ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పారు. దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకోవడంలో ఇప్పటి వరకు మనం 13 శ్లోకాలు చెప్పుకున్నాం. 14వ శ్లోకం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే ఇది చెప్పుకునే ముందు ఎప్పుడు మొట్టమొదటి శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ జనక మహారాజు అడిగిందేంటి, అసలు మొదలుపెట్టి ఆయన చెప్పింది ఏంటి. అయితే ఇది చెప్పుకునే ముందు మనం ఈ 14వ శ్లోకాన్ని చెప్పుకొని తర్వాత మనం 1వ శ్లోకంలోకి వెళ్ళొద్దాం. అంటే అష్టావక్ర మహాముని మొదట ఏం చెప్పారు అంటే అది ప్రాసెస్లో ఇక్కడ అర్థమవుతుంది. అందుకని ఇది చెప్పుకున్నాక చెప్పుకుందాం. ఇప్పుడు 14వ శ్లోకం చెప్పుకుంటున్నాం. అష్టావక్ర గీత 13 శ్లోకాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే అవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి, చక్కగా వినండి. ఇప్పుడు 14వ శ్లోకం. దేహాభిమాన పాసేన చరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీభవా. దేహాభిమాన పాసేన, దేహ అభిమానము అనే పాశము చేత, పాశం అంటే బంధము చేత, పాశం అంటే యమపాశం అంటారు, యముడి చేతిలో ఉండే ఒక తాడు. యమపాశం అని పేరుని ఉంటారు మీరు ఎప్పుడన్నా. అంటే ఇలా పాశం విసిరేసి ప్రాణం లాక్కుపోతాడండి. ఒక మనిషి మీదకి యమపాశం వేస్తాడు, అతడిలో ప్రాణాన్ని పట్టుకుంటుంది ఆ యమపాశం వెళ్ళి, దాన్ని లాక్కెళ్ళిపోతాడని కథలు చెబుతారు. అలా పాశము అంటే బంధము, ఒకడిని బంధించే తాడు లాంటిది పాశము, బంధము. దేహాభిమానము అనేటువంటి బంధము చేత, అంటే ఈ శరీరము నేను అనేటువంటి దేహము, అభిమానము, పాశము 3 ఉన్నాయి ఇక్కడ. దేహాభిమాన పాశేన. దేహము అంటే ఈ శరీరము నేను అనేటువంటి అభిమానం ఏదుందో, అంటే నేను నాకు ఇష్టం, ప్రియం. కొంతమంది చూడండి, ఇప్పుడు ప్రపంచంలో మనకి నాకు అదిగా పలానా బట్టలంటే ఇష్టమండి, పలానా చెప్పులంటే ఇష్టమండి, పలానా తినే ఇష్టమండి, పలానా అది ఇష్టమండి, ఇది ఇష్టమండి, మిగిలిన ఇష్టం ఉండవండి, ఇష్టాయిష్టాలు చెబుతాం. నువ్వు అన్నింటినీ చూసుకుంటారా? నా భార్య అంటే ఇష్టమండి, నా పిల్లలంటే ఇష్టమండి, నా ఇల్లు అంటే ఇష్టమండి, అదిగో నా కారు కొనుక్కున్నది ఇష్టమండి, నా బండి అంటే ఇష్టమండి, నా బట్టలు అంటే ఇష్టమండి, నా వాచ్ ఇష్టమండి, ఇలా ఇష్టాలన్నీ చదువుతున్నావు. ఇష్టాలన్నింటికి మూల ఇష్టం ఏంటి? నేను. అసలు ముందు నేను నాకు ఇష్టం కాబట్టి నేను ఉపయోగించుకునేది నాకు ఇష్టం. నేను లేకపోతే నాకు ఆడితో ఇష్టం ఉండదు. ముందు నాకు ఇష్టమైంది ఏంటి? నేను నాకు ఇష్టము. ఆ నేనెవరో దేహమే నేను అనుకుంటున్నా. అందుకని ఆ నేను నాకు ఇష్టము కనుక ప్రపంచంలో నాకు ఇన్ని ఇష్టాలు ఉన్నాయి. ఎందుకని అవన్నీ నాకు నేనుకు అవసరం కనుక. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ, ఇతర ఏ మనుషులు కానీ, ఏదైనా సరే. మొదటి ప్రియం ఏంటి? మొదటి ఇష్టం ఏంటి? నాకు నేను ఇష్టం. ఆ నాకు నేను ఇష్టం. నాకంటే నేనెవరు? నా దృష్టిలో నేను దేహాన్ని. ఇదే కనబడుతుందిగా శరీరం. నాకు పంచేంద్రియాల శరీరం. నిరంతరం దీన్ని శుభ్రపరుచుకొని జాగ్రత్తగా ఉంచుకొని దీన్ని అంతా మేపుకొని దీన్ని వేసుకు తిరుగుతూ ఉంటాగా. ఆ ఇష్టమే అభిమానం. దేహముపై అభిమానం అనేటువంటి పాశము. ఆ దేహం మీద ఇష్టం అనేటువంటి అభిమానం అనేది ఉందో దాంతో నువ్వు బంధింపబడి ఉన్నావు. అది పాశము. నీకు బంధించుకున్నావు నేను, నువ్వే. ఈ దేహం నేను, ఇదంటే నాకు చాలా ఇష్టం, దీనికోసమే నేను ధనం మూలం ఇదం జగత్తు, జనం మూలం ఇదం జగత్. జనం అవసరమని కుటుంబాన్ని ఏర్పరుచుకున్న స్త్రీలు పురుషులు. కుటుంబం నా కోసమే. అని అందుకే మేము మా ఆవిడని తెచ్చుకున్నా, నేను అందుకే మా ఆయన్ని తెచ్చుకున్నా, నేను అందుకే పిల్లల్ని కన్నా. నా మీద నాకు ఇష్టం ఇదంతా, నా సుఖం కోసం. నేను అందుకే వస్తువులు కొనుక్కుంటా, బట్టలు కొనుక్కుంటా, విషయాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటా, తెచ్చుకుంటా. అవన్నీ నేనంటే నాకు ఇష్టం కనుక, అందుకని వాటి మీద నాకు ఇష్టం. నన్ను సుఖపెడతాయి కనుక అవన్నీ. అందుకంటే అసలు మూల కారణం ఏంటి? ఇప్పుడు దేహాభిమానం. అంటే నా మీద నాకున్న ఇష్టం. ఈ శరీరము నేనన్న భావం మొదటిది. నాకు తెలిసిందే అది. ఈ శరీరమే నేను, నాకు తెలిసింది అంతే. దాని మీద ఉన్న అభిమానం అనే పాశముతో నన్ను నేను బంధించుకున్నా. ఆ అష్టావక్ర మహాముని చెబుతున్నారు, నాయన దేహాభిమానము, దేహ అభిమాన పాశేన. దేహము, అభిమానము, పాశము 3 ఉన్నాయి. దేహము మీద అభిమానం అనేటువంటి పాశము, బంధముతో నిన్ను నువ్వు కట్టేసుకున్నావు. చరం బద్ధోసి పుత్రక. చరం, చిరకాలం నుంచి, అంటే మొదటి నుంచి, నువ్వు పుట్టిన కాడి నుంచి
బద్ధోసి, దీనికి బద్ధుడు అయిపోయాను అంటే ఈ భావానికి అతుక్కుపోయావు నువ్వు, నీకు ఇంకోటి తెలీదు. పుత్రక, ఏదో పుత్రుడు లాంటోడా అని. దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక. చిరం అంటే మొదటి నుంచి, చిరకాలం అంటాం చూడండి. అంటే ఓ చిరకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి అంటారు. చిరకాలం అంటే ఎప్పటికే అని. అలాగే ఎప్పటి నుంచి దేహం వచ్చిన కాడి నుంచి, నువ్వు పుట్టిన కాడి నుంచి అని, మొదటి నుంచి అని. బద్ధోసి, నిన్ను కట్టేసుకున్నావు ఆ పాసంతో, బద్ధుడు అయిపోయి ఉన్నావు దానికి. అంటే ఆ భావనతో నిన్ను కట్టేసుకున్నావు. దేహం మీద అభిమానం అనేటువంటి పాశంతో, ఆ తాడుతో, ఆ భావనతో మొదటి నుంచి, నువ్వు పుట్టిన కాడి నుంచి నిన్ను కట్టేసుకున్నావు పుత్రక. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? బోధోహం జ్ఞాన ఖడ్గేనా, బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. బోధోహం, బోధ అహం, బోధ అహం, నేను బోధను. నేను బోధన ఏంటి? బోధ అంటే ఏంటి? ఎవరన్నా చెబుతాం కదా బోధించటం అంటే. బోధోహం అంటే బోధించటం కదా జ్ఞానం. అహం జ్ఞానం. బోధ అంటే ఏంటి? ఏం బోధ చేస్తారు? ఆత్మజ్ఞానం కానీ ఒక మహాత్ములు ఎవరన్నా చెబుతున్నా కానీ ఆ చెప్పబడే బోధ అంతా ఏంటి? బోధల్లో ఏముంటది? బాధలను తీర్చేది బోధ. సింపుల్, అంతే, ఏం లేదు. బాధకి బోధకి తేడా ఏం లేదు. చూడండి, బాగా దీర్ఘం ఉంది, కొంచెం ఆ దీర్ఘాన్ని పైకి తీసుకెళ్తే బోధ అయిందంటే చిన్న మార్పే. బోధ లేకపోతే బాధ వచ్చింది. ఎందుకు బాధ వచ్చింది? దేహాభిమాన పాసేనా, నేను దేహం అనుకోవడం వల్ల బాధ వచ్చింది. అందుకే మిలిటరీ వ్యవస్థ నుంచి ఇన్ని పెట్టుకున్నాం. అన్ని పెట్టుకున్నా జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు ఆగలేదు, సామాన్య మనిషిలో చెడు ఆగలేదు, దేశాల పరంగా యుద్ధాలు ఆగలేదు, అక్కడ చెడు ఆగలేదు. ఒక మామూలు మనిషికి వస్తే ఇళ్ళలో చెడు ఆగలేదు, ఆమెలో చెడు ఆగలేదు, ఎక్కడైనా స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి బాధను తీర్చేది బోధ. ఏంటి బాధ? దేహాభిమానమే బాధ. అసలు బాధకు కారణమే శరీరం నేను అనుకోవటం వల్ల దానికి కావలసినవి దొరకపోవటం, ఆ దొరకటం కోసం ప్రయత్నించటం, అబో ఎన్ని ఉన్నాయి ఇందులో. ఇదే బాధ. బాధను పోగొట్టే బోధ. బోధ అంటే ఏంటి? నాకు అర్థమైనప్పుడు, బోధ నాకు అర్థమైతే బాధపోద్ది. అందుకని బోధ అహం, బోధనే నేను. అంటే ఏంటి? అర్థమైన స్థితి, జ్ఞానం అర్థమైన స్థితి. బోధించాడు అటేపు మహాత్ముడు, అటేపు నుంచి మహాత్ముడు చెప్పాడు, అష్టావక్ర మహాముని చెబుతున్నాడు. కానీ ఇటేపు నాకు అర్థం అవ్వాలిగా, జనక మహారాజుకి అర్థం అవ్వాలిగా. అందుకని ఆ చెప్పింది అర్థమవుతుందే, ఆ అర్థమైంది ఏది ఉందో అదే నేను. అర్థమైతేనే మారుతాను నేను. చాలా జాగ్రత్తగా తీసుకోండి అక్కడ. బోధ అహం, బోధనే నేను అనేటువంటి జ్ఞాన ఖడ్గం చేత. బోధ అంటే ఏంటి? జ్ఞానాన్ని అటేపాయని చెబుతున్నాడు వివరంగా. ఇతరులు మనకు బోధించేది బోధ. బోధించేవాడు వేరుగా ఉంటాడు, బోధను గ్రహించేవాడు వేరుగా ఉంటాడు. బోధను గ్రహిస్తున్న వాడికి బోధే నువ్వు అనుకోమంటున్నాడు బోధించేవాడు. బోధించేవాడు ఏమంటున్నాడంటే బోధనే నేను అనుకోమంటున్నాడు. ఏంటా బోధ? జ్ఞానమే కదా చెబుతారు. అంటే నీకు అర్థమయ్యేలా చెబుతారు. అంటే ఇక్కడ బోధలో ఏముంది? అర్థం అవటం ఉంది. అర్థమైంది ఏంటి? జ్ఞానం. అర్థమైంది ఎక్కడ ఉంది? అహం నాలో ఉంది. అర్థం అవటం ఎక్కడ జరిగింది? నాలో జరిగింది. కాబట్టి ఇప్పుడు బోధ ఏమైంది? నేనే అయింది. ఇప్పుడు బోధ ఏమైంది? నేనేమైంది? నేనే అయింది. బోధో అహం, బోధ నేనే. ఎందుకని? అర్థమైంది నాకే. ఎక్కడ అర్థమైంది? నాలో అర్థమైంది. ఏమర్థమైంది? అదుగో ఆయన బోధించిన బోధ నాలో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాలో ఇమిడిపోయింది. నాలో ఇమిడిపోయినటువంటి బోధోహం, బోధ అహం అంటే ఆయన చెప్పిన బోధ నాలో అర్థమై నాలో ఇమిడిపోయింది కదా. ఆ ఇమిడిపోయినటువంటి బోధాహం, నేనే ఆ బోధన. అంటే ఆ జ్ఞానాన్ని నేనే అనేటువంటి జ్ఞాన ఖడ్గేనా, జ్ఞానం అనే ఖడ్గం చేత. అంటే నీకు అర్థమైపోయింది. ఇప్పుడు బోధం నువ్వు అయిపోయావుగా. ఇప్పుడు బోధ నేను, నీకు తెలియదని నీకు బోధ చేశాను, కానీ నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను చెప్తే నీకు అర్థమైపోయింది, నీలో ఇమిడిపోయింది, నీకు అర్థమై నీలో అహం అయిపోయింది. అది నీ అహంలో చేరిపోయింది. ఇప్పుడు నువ్వు బోధోహం, బోధించింది నేదే అయినా నువ్వెవరు? బోధోహం, గ్రహించిన వాడివి, బోధన గ్రహించేసిన వాడివి నువ్వు.
కనుక ఇప్పుడు నీ దగ్గర ఏముంది? జ్ఞాన ఖడ్గం ఉంది. బోధన గ్రహించటం వలన ఏమైంది? దేన్ని బోధ అంటారు అసలు? జ్ఞానాన్ని చెప్పి ఒక మనిషిని బంధములోంచి విముక్తుడిని చేసేటువంటి జ్ఞానాన్ని బోధ అంటారు. అంటే బాధలను తీర్చేదాన్ని బోధ అంటారు. బాధ రాకుండా చేసేదాన్ని బోధ అంటారు. బాధ వైపు వెళ్లకుండా చేసేదాన్ని బోధ అంటారు. బాధను పోగొట్టేదాన్ని బోధ అంటారు. బోధ ఒక వ్యక్తి చేస్తాడు. ఎవరికి? బాధలో ఉన్న వ్యక్తికి. ఈ బాధలో ఉన్న వ్యక్తికి బోధ అర్థమైంది. ఎక్కడ అర్థమైంది? నాలో అర్థమైంది. రిపిటేషన్తో చదువుతున్నాను అనుకోబాకండి, చాలా సూక్ష్మమైన విషయం ఇది. అందుకని మీలోకి మీరు వెళ్ళి అనుభవించండి ఆ స్థితిని. బోధ ఇప్పుడు ఎక్కడ అర్థమైంది? నా లోపల నాకు అర్థమైంది. నాకు అర్థమయ్యేలా, అర్థమయ్యేంత వరకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏమన్నాను నేను? అయ్యా బోధిస్తున్నా ఆయన మహానుభావ, నేను బోధోహం. నువ్వు బోధిస్తున్న బోధ నాకు అర్థమైపోయింది. నేను ఇప్పుడు బోధోహం, బోధ స్వరూపుణ్ణి అయిపోయాను. నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమైపోయింది. అర్థమైతేనే బోధోహం అనే పదం వర్తిస్తుంది అక్కడ. అహం బోధ, నువ్వు బోధించిన బోధ నేను అయిపోయాను ఇప్పుడు. అంటే ఏంటి బోధలో ఏముంది? జ్ఞానం ఉంది. బాధను దూరం చేసే బోధ ఉంది అక్కడ, జ్ఞానం ఉంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఏముంది? నేను దేంతో బంధింపబడ్డాను? దేహాభిమాన పాసేన. ఈ దేహము నేననేటువంటి పాశముతో చిరంబద్ధోసి. అబ్బో ఎప్పటి నుంచో నేను కట్టేయబడి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు బోధోహం జ్ఞాన ఖడ్గేన. ఇప్పుడు అహం నేను ఆయన బోధించినటువంటి బోధస్వరూపం అయిపోయాను. అది నాకు అర్థం అవటమే బోధస్వరూపం. అంటే నాలో అర్థమైంది. ఎవరికైనా ఎక్కడ అర్థం అవుద్ది? తమలో అర్థమవుతుంది. నాలో అర్థమైనప్పుడు అది నేను అయిపోయాక ఇంకా నాకు కొత్తగా చెప్పేది ఏముంది? ఆయన చెప్పినంత వరకు అయితే నాకు అర్థమైంది. కానీ ఆయన చెప్పింది ఏంటి? బోధ. నాకు అర్థమైంది ఏంటి? జ్ఞానం. ఆయన చేసింది బోధ, నాకు అర్థమైంది జ్ఞానం. ఆయన చేసింది జ్ఞాన బోధ, నాకు అర్థమైంది అహం బోధ, అహం జ్ఞానం. ఇప్పుడు నా దగ్గర ఏముంది? అర్థమైనాక జ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి? మరి నేను ఎలా ఉపయోగించాలంటే కట్టేయబడి ఉన్నాక పాసేనా, దేహాభిమాన పాసేనా, చిరంబద్ధోసి. ఎప్పటి నుంచో కట్టేయబడి ఉన్నా నేను. దేహాభిమానం అనే తాళ్లతో, పాశాలతో బంధింపబడి ఉన్నా. కాబట్టి ఇప్పుడు జ్ఞానాన్ని నేను ఖడ్గంలా ఉపయోగించాలి. ఆ తాళ్ళు కోసేయాలి, నరికేయాలి. అబ్బో ఎప్పటి నుంచో కట్టేసినాయి నన్ను. కాబట్టి ఇప్పుడు నేను జ్ఞానాన్ని కత్తిలా వాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అక్కడ తాళ్ళు కోసేయాలిగా నేను. కాబట్టి తన్నికృత్య సుఖీభవ. తన్నికృత్య అంటే తత్ నికృత్య. తత్ అంటే వాటిని, ఆ బంధాలని, ఆ పాశాలని నికృత్య ఖండించేయి, కోసేయి, తెక్కొట్టేయి. తెక్కొడితే ఏమవుతుంది? సుఖీభవ. తెక్కొట్టేసి సుఖంగా జీవించను. అంటే ఏమైంది? ఇప్పటికి దేహాభిమాన పాశంతో చిరంబద్ధోసి అవటం వలన, ఎప్పటి నుంచో బంధింపబడి ఉండటం వలన నువ్వు సుఖంగా లేవు. అది ఇందాక చెప్పింది అదే. బాధలు పోగొట్టేది బోధ. అందుకనే అష్టావక్ర మహాముని బోధ చేస్తున్నారు ఇక్కడ. ఏంటది? నాయన దేహాభిమానం అనే పాశంతో నువ్వు కట్టేయబడి ఉన్నావు తండ్రి అని. ఇందాక నుంచి మనం చెప్పుకుంది ఈ దేహాభిమానమే. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి అంటే, నేను దేహం అనే భావనతో 800 కోట్ల మంది జీవిస్తున్న ఇప్పుడు ఈ రోజు ఈ నిమిషం మనం ఇది చెప్పుకుంటున్న ప్రపంచంలో అన్ని దేశాలకి మిలిటరీలు ఉన్నాయి, అన్ని దేశాలకి పోలీసులు ఉన్నారు, అన్ని దేశాలకి కోర్టులు ఉన్నాయి. ఇవి కాక ప్రతి వ్యాపారము, ప్రతి వ్యవహారమును నియంత్రించి వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా చూసి పట్టుకునేటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎన్నో. అంటే మొత్తం అంతా రక్షణ వ్యవస్థ ఎక్కువ ఉంది. ఎందుకని? ప్రతి మనిషిలోనూ శరీర భ్రాంతి ఉన్నప్పుడు దొంగ బుద్ధి ఉంది, అంతే. మంచి చెడు కలిసి ఉంది. శరీర భ్రాంతి ఉన్నప్పుడు, భ్రాంతి కాదు నిజమే, శరీరం నేననే భావన ఉన్నప్పుడు ఆ శరీరాన్ని ఎలాగోలా నేను కాపాడుకోవటమే నా జయం అయిపోయింది. అది ముందే చెప్పుకున్నాం. మిలిటరీలు పోలీసులే కాదు, మళ్ళీ దేవుణ్ణి కూడా ఇరికిచ్చేసాం దేహంలో, అది కూడా ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుణ్ణి పూజించేది కూడా దేహాభిమానంతో. ఎందుకని? నా దేవుడికి ఒక రూపం పెట్టుకుంటా, నాకు నచ్చిన డ్రెస్సులు కట్టుకుంటా, నాకు నచ్చిన నగలేస్తా, నేను వేసుకునే నగలు నేను పెట్టుకునే, నా ఆడంబరాలు, నాకు ఇష్టమైన పూలు, నాకు ఇష్టమైన సువాసనలు. దేవుడి దగ్గర ఏముంటాయి చూడండి, పంచేంద్రియాలకు సంబంధించింది చేస్తాం చూడండి. నాకు కన్నుతో చూడటం ఇష్టం, అందుకని భగవంతుడిని అలంకరించుకుంటా.
నాకు చెవులతో వినటం ఇష్టం. అద్భుతమైన సంకీర్తనలు, భజనలు ఎవరి మతాల్లో వాళ్ళు చేసుకుంటాం. నాకు నోటితో వాకటం, అది పంచేంద్రియాలు లేదనుకోండి, భజనలు, కీర్తనలు, ఉపన్యాసాలు, స్పీచ్లు, ఇప్పుడు నాబోటోడు చెప్పేటువంటి ఉపన్యాసాలు కూడా అయ్యాగా. నాకేం అనుభవం చేసావాల, అయినా చెబుతానే ఉంటా ఆగనగా నేను మాటలు అలా వాగుతానే ఉంటా. ఏదో ఒకటిగా దేవుడి పేరు మీద పెట్టుకున్నా, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప కాదు. తిడతా ఉంటా పక్క దేవుడిని అవసరమైంది, పక్క మతాలను. అలా దేవుడి దగ్గర సువాసనలు అంటే నాకు పంచేంద్రియాలు ఉన్నాయి, అందుకని దేవుడికి పంచేంద్రియాలు పెట్టేశారు. పంచేంద్రియాలకు అనుగుణంగా నాలాంటి శరీరంతో దేవుడిని తయారు చేసుకున్నా, దేవతలను తయారు చేసుకున్నా. అలాంటి వర్ణనలు, కీర్తనలు, భజనలు అన్నీ ఆ దేవుడికి సంబంధించి మొత్తం దేహభావంలో 1,00,000 కోట్ల సాహిత్యం తయారు చేశా. మరి నేను నాలాంటి దేవుడే అంటే మరి ఎందుకు పూజించడం? మనిషి లాంటి దేవుడే అంటే అందుకని దేవుడికి మహిమలు పెట్టా, మాయలు పెట్టా, శక్తులు పెట్టా. అసలు ఈ సృష్టి అంతా నా దేవుడే చేశాడని చెప్పా, గ్రంథాలు రాసేసా. అందుకని ఎవరి మత గ్రంథాలు వాళ్ళకు ఉంటాయి, ఈ వేరు గ్రంథాలన్నీ. వీళ్ళ మత గ్రంథం ఒకలా ఉంటే వాళ్ళ మత గ్రంథం ఎందుకో ఒకలా ఉంటుంది. ఎందుకని అందరూ ఒకేలాంటిది రాసుకుంటే ఎట్ట మళ్ళీ? మా దేవుడు గ్రేట్గా ఉండాలిగా. అందుకని రోజు నిత్యం పొద్దున్నే లేవగానే మా పని ఏంటంటే, ఈ మతాలు, ఈ మత ప్రచారకులు మొత్తాన్ని ఈ దేవుళ్ళని పట్టుకు తిరిగే వాళ్ళ పని ఏంటంటే, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఆ దేవుడు మహిమలో, లీలలో ప్రకటించడం. దీని ద్వారా మోక్షాన్ని పొందుతారు. దీని ద్వారా అసలు ఒకటే ట్యాగ్ లైన్, మనిషికి అవసరమైన సర్వము సమకూర్చబడును. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే వాళ్ళు ఎవరో ఆత్మజ్ఞానం అంటున్నారు, మోక్షం అంటున్నారు, అది నీలోనే ఉంటుంది అంటున్నారు, నీ ప్రాణశక్తి అంటున్నారు, నువ్వు తెలుసుకోపోతే అట్టా అని వాళ్ళని అడిగారు అనుకో, మా దేవుడు మోక్షం కూడా ఇచ్చేస్తాడు, అసలు అది నీకేం అక్కర్లేదు. వాళ్ళేదో పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు అనవసరంగా చెబుతున్నారు. మా దేవుడు నువ్వు మేము చెప్పినట్టు చెయ్యి, నువ్వు మీ డబ్బులు నీ అన్ని మాకు తెచ్చివు, నువ్వెంత ఇవ్వగలవా అంత డొనేషన్లు మాకు, నువ్వేం చేయగలవా సేవలు మాకు చెయ్యి, మా దైవ ప్రచారాలు చేయి, మేము చెప్పినట్టు మా మాటిను, నీకెందుకు మా దేవుడి చేత మోక్షం ఇప్పించే పూచి మాది అంటే అక్కడ దేవుడు లేడుగా మాట్లాడుగా, ఆ దేవుడు ప్రతినిధి గారు మాట్లాడతాడు. ఎందుకని ఆ దేవుడిని తయారు చేసి బతుకుతున్నారు వాళ్ళు, ఆ దేవుడి పేరు మీద బతుకుతున్నారు వాళ్ళు, ఆ మతం మీద బతుకుతున్నారు వాళ్ళు. దేవుడు ఎక్కడ లేడు అసలు, ఉంటే చంపేద్దుడు అంటున్నా. నిజంగా దేవుడే ఉంటే ఆయన పేరు మీద ఇన్ని అబద్ధాలు, బూటకాలు, నాటకాలు ఆడేవాళ్ళందరినీ ఎప్పుడో చంపేద్దుడు. దేవుడు లేడు, అందుకని చంపట్లా. చంపే దేవుడు ఎవరో లేరు అక్కడ. ఉన్నది అనంత దైవశక్తి, దేవుడనే ఆకృతి కాదు, అనంత విశ్వశక్తి. దేవుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు? శక్తిగా ఉన్నాడు, అనంత ఆత్మశక్తిగా ఉన్నాడు, విశ్వశక్తిగా ఉన్నాడు. అందుకని ఎవరిని చంపడం. చంపే దేవుడు లేడు, ఎందుకంటే వీళ్ళు తిడుతుంది అక్కడ లేని దేవుడిని కదా. వీళ్ళు ఆ దేవుడి పేరు మీద మోసాలు చేస్తుంది కూడా లేని దేవుడి పేరు మీదేగా. లేని దేవుడి పేరు మీద చెప్పే మహిమలకి, లేని దేవుడి పేరు మీద చేసే మాయలకి, లేని దేవుడి పేరు మీద చేసేటువంటి మోసాలకి లేని దేవుడు వచ్చి ఎక్కడ కొడతాడు వీళ్ళని. కానీ కర్మ సిద్ధాంతం అనే సృష్టిలో ఒకటి ఉంది కాబట్టి అది పనిచేస్తూ ఉంటుంది, వస్తుంది. అందుకే మీరు చూడండి, అన్ని మార్గాలలో ఆ ప్రచారకుల నుంచి అందరూ అన్ని రకాల అనారోగ్యాలు, మానసిక బాధలు, కుటుంబిక బాధలు, సామాజిక బాధలు అన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. జైళ్ళకు కూడా పోతున్నారు చాలా మంది, గురువుల పేర్ల మీద, మహాత్ముల పేర్ల మీద. రాజకీయ నాయకులను పక్కన పెట్టుకు తిరుగుతూ ఉంటారు సపోర్ట్గా. డబ్బులు ఉన్న వాళ్ళని, పవర్ ఉన్న వాళ్ళని పోగేసుకుంటుంటారు వాళ్ళు కూడా. తెలుసు వాళ్ళకి మేము చేసేది ఊరిని దేవుడి పేరు మీద వ్యాపారమైన వాళ్ళకి కూడా తెలుసు. అది కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది, కానీ దేవుడు రాడు. ఎందుకంటే దేవుడు శక్తి స్వరూపుడు, అనంత ఆత్మశక్తి స్వరూపుడు. మొత్తం విశ్వవ్యాప్తం ఉన్న శక్తి అదే, మనలో ఉంది అదే, మొత్తం అదే. లేకపోతే నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఒక రూపపు దేవుడు ఉండుంటే అసలు ఆ మతం వాళ్ళు ఈ దేవుడిని తిడుతుంటే, ఈ మతం వాళ్ళు ఆ దేవుడిని తిడుతుంటే, ఈ మతం వాళ్ళే ఈ దేవుడి పేరు మీద మోసాలు చేస్తుంటే మొత్తం అందరిని చంపి పారేసేవాడు, ఎప్పుడు నరికి పారేసేవాడు. ఎందుకని మహాశక్తివంతుడు కదా, మా శక్తి మనమే కదా సమకూర్చింది. అందుకని లేడు కాబట్టి గొడవ లేదు, మనం ఆ శక్తులు సమకూర్చేసి ఎవరు ఏ దేవుడికి ఎక్కువ శక్తులు, ఎక్కువ మహిమలు ప్రకటిస్తే ప్రజలు ఆకర్షితులు అవుతారో అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే, ఆకర్షితులైతే వచ్చేది ఏముందండి, నా బొందా ఏమీ లేదు. మళ్ళీ ధనం మూలం ఇదం జగత్. కీర్తి ప్రతిష్టలు అంటే అవి కూడా ఎందుకు? డబ్బు కోసమే, సుఖాల కోసం, భోగాల కోసం. ధనం మూలం ఇదం జగత్. ఎంత ఎక్కువ మంది వచ్చి అంత కీర్తి ప్రతిష్టలు ఎక్కువ పెరిగితే అంత డబ్బు ఎక్కువ వస్తుంది, అంత సుఖాలు ఎక్కువ పెరుగుతాయి, అంత భోగాలు ఎక్కువ పెరుగుతాయి. అసలు నేనే ఇక్కడ దేవుళ్ళ పూజలు అందుకోవచ్చు, ఆ దేవుడు ప్రతినిధిగా సమస్తం నేనే అందుకోవచ్చు. అందుకో, ఏం పోయింది నీ తపనది? రావణాసురుడు అందుకోలేదా? అందుకొని మీరు అందుకోండి, దొరికినాడు, పోయిందే ఉంది. ఇక్కడ విషయం అది కాదు. ఆత్మజ్ఞానం తెలుసుకోపోతే వచ్చే ప్రాబ్లం చెప్పాను. గురువులతో మనకేం పని, అందులో మంచోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను చెప్పలా
800 కోట్ల మందిలో 80 మంది అన్నా ఉండుంటారంటే మరి ఓ రమణ మహర్షి మహాగురువు, జగద్గురువే కదా. ఓ నిసర్గదత్త మహారాజు జగద్గురువే కదా. అలా ఎంతో మంది ఉన్నారు. కంచి పరమాచార్య ఒక జగద్గురువే కదా. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. మళ్ళీ వీళ్ళని మీరు మతాలకు కట్టేబాకండి, పీఠాలకు కట్టేబాకండి. వాళ్ళు ఏదో ఒక పరంపరగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒకటి చేసుకెళ్ళారు అంతే. ఇప్పుడు రమణాశ్రమం అంటారు, ఆయనేమో రమణాశ్రమాన్ని పెట్టమన్నా మనందరం కలిపి పెట్టాం. ఆ రోజుల్లో మన బోటోళ్ళు పెట్టారు. ఆయన అసలు ఈ ఆశ్రమం నాదని కూడా అన్నారు. అందుకని ప్రపంచాన్ని ఆయనకి తగిలించకండి. ఆయన ప్రపంచాన్ని ఎప్పుడూ వదిలేశారు. మీరు వదిలేయటం నేర్చుకోండి. కాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి తగిలించుకుని నేర్చుకుంటాం మనం. ఆ తగిలించుకోవటమే దేహాభిమానము. దేహాభిమానం అంటే ఒక్క మన దేహాభిమానమే కాదు, ఈ శరీరం నేనన్నదే కాదు. ప్రపంచములోని మీరు నామ రూప వస్తువులతో విషయాలతో తగిలించుకుంటున్నవన్నీ దేహాభిమానమే. ఆ వస్తువు అంటే ఇష్టం, ఈ విషయం అంటే ఇష్టం, ఈ రుచి అంటే ఇష్టం, ఈ దృశ్యం అంటే ఇష్టం, అదంతా దేహాభిమానమే. ఆటికి ద్రవపం ఉందిగా అక్కడ, ఆటికి పదార్థం కదా. అది పదార్థం దేహం ఉన్నట్టే. దేహాభిమానం అంటే ఒక నా దేహమే కాదు, సృష్టిలో ఉన్న అన్ని దేహాలు, కొండలు గుట్టలు నదులు సముద్రాలు అన్ని దేహాలు ఉన్నాయి. వాటికి నువ్వు అన్ని నిజం అనుకొని భావించుకొని వాటితో నువ్వు బంధం, నీది దేహం అనుకుంటున్నావు, నీ ఎదురుగా ఉన్నాయన్ని దేహాలు అనుకుంటున్నావు, వాటితో బంధాలు పెట్టుకుంటున్నావు. ఆ బంధాలతో శబ్దస్పర్శ రూపరస గంధాలను నిరంతరం అనుభవిస్తూ అందులో మునిగి తేలిపోతూ నువ్వు కొత్త తోడు తయారు చేసుకున్నావు. ధనం మూలం యదం జగత్ అని. నాయన, ఆ దేహాభిమాన పాసంతో నువ్వు బంధింపబడి ఉన్నావు. చిరం బద్ధోసి పుత్రక, ఎప్పటి నుంచో అంటే పుట్టిన కాడి నుంచి బంధింపబడి ఉన్నావు. దేహాభిమానం అంటే నేనొక్కటే దేహం అని కాదు. ప్రపంచంలో నువ్వు చూస్తున్నటువంటి రూపాదులు, దృశ్యాదులు, శబ్దాదులు, అన్ని వాసనాదులు ఉన్నవని నువ్వు అనుకుంటున్నవన్నీ కూడా దేహమే. అది సృష్టి దేహం. సృష్టిలో అనేక దేహాలను గుర్తిస్తున్నావు, అవన్నీ కావాలంటున్నావు, పొందాలంటున్నావు, అనుభవించాలంటున్నావు. జడ చైతన్యములు ఏవైనా. ఎందుకని నీది దేహం అనుకుంటున్నావు, 5 దేహాలు అనుకుంటున్నావు. అది బంధింపబడటం అంటే. నువ్వొక్కడికి నీ దేహం అని కాదు, నీ ఎదురుగా కూడా అన్ని దేహాలనే కదా నువ్వు అనుకుంటుంది. ఆత్మశక్తి అని నీకు ఎక్కడ భావన లేదుగా, శక్తి భావన అసలు సృష్టి అంతా. అందుకని బోధోహం, నాయన ఈ మొత్తం ఆత్మశక్తిరా, ఇది నీకు ఎలా కనపడుతుంది. ఈ రూపాలన్నీ ఆత్మశక్తిలోంచి వచ్చినాయి, ఆత్మశక్తిలోనే కలిసిపోతాయి. అది మరణించటం కాదు, అది నశింపు కాదు. వ్యక్తీకరించబడిన ఈ శక్తిలోంచి మళ్ళీ అవ్యక్తమై శక్తిలో కలిసిపోతాయి. శక్తిలోంచి వ్యక్తీకరించబడినప్పుడు వాటికి రూపం వచ్చింది, ఘనత్వం వచ్చింది, పదార్థం వచ్చింది. అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు 5. మొట్టమొదటి ఆత్మశక్తి ఎలా ఉన్నది అంటే ఆకాశము వలె ఉన్నది. సర్వవ్యాపకముగా ఆకాశము వలె ఉన్నది. అది మొదటి లక్షణము. లక్షణము గుర్తుపెట్టుకోండి, పదార్థాలు కాదు, వేరు కాదు. లక్షణములు, గుణములు, స్వభావము. అనంత ఆత్మశక్తి యొక్క స్వభావములు, గుణములు, లక్షణములే దాంట్లోనే ఉన్నాయి అన్నీ. మొదటిది ఎలా ఉంది? సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. రెండవది ఎలా ఉన్నది? ఆ సర్వవ్యాపక ఆకాశము ఎలా ఉన్నది అంటే చైతన్యవంతమై ఉన్నది, కదలికలు కలిగి ఉన్నది, తనలో తానే కదులుతుంది. అది విడిగా కదలడానికి ప్లేస్ లేదు, తెలుసుకోండి. సర్వవ్యాపక ఆకాశం అనంతము అన్నప్పుడు ఇంకోటి లేదు, ఉన్నది ఒకటే ఆకాశం. కాబట్టి అది తనను దాటి కదలడానికి ప్లేస్ లేదు. మరి కదలిక ఎక్కడున్నది? దానిలోనే ఉన్నది. దానిలోనే ఉన్న కదలికని వాయువు అన్నారు. దానిలోనే ఉన్న మూడవ కదలిక తేజస్సు అన్నారు. మొదటిది ఆకాశం, రెండవది వాయువు, మూడవది తేజస్సు, నాలుగవది నీరు ద్రవరూప స్థితిని పొందుతున్నది, 5వది భూమి ఘనత్వము. ఇవి దాని లక్షణములు. మనకు అధిక కోపం వచ్చినప్పుడు ఎగిరి అరిసేస్తుంటాం, కేకలేసి గంతులేసేస్తుంటాం. చూడండి, రోడ్ల మీద బోర్డుల మీద గొడవలు పడతా ఒక్క అరుపు అరుస్తుంటే చుట్టుపక్కల ఇల్లు సందు అదిరిపోతా ఉంటుంది. ఏమైందని బయటకు వచ్చేస్తారు. ఒక్కడ అరుపు, అది ఒక్కడ కేకలేయి, ఒక్కళ్ళ అరుపులేయి, కొట్టుకుంటూ ఉంటారు, ఘర్షణ పడుతుంటారు. కోపం, క్రోధం, అది ఒక సంపూర్ణ ఘనత్వ స్థితి. మనిషిలో హయ్యెస్ట్ క్రోధం ఏంటంటే ఇక భరించలేనటువంటి కేకలు పెడతా ఉంటాడు, ఏమైనా చేసేస్తాడు ఆ కోపంలో. అదొక సంపూర్ణ కఠినత్వ ఘనత్వ స్థితి, మనిషి యొక్క లక్షణం, గుణం. అది అలాంటి ఒక ఘనత్వము భూస్థితి. కోపంగాని కాదు, ఉదాహరణగా చెప్పాను. ఘనత్వ స్థితి ఆఖరిది. దానికి ముందు ఘనత్వాన్ని పొందడానికి ద్రవత్వ స్థితిలో ఉంది. అంటే ఒయా మీడియాగా కోపం వచ్చి రాకుండా వస్తా ఉంది. చెప్తున్నాడు, ఎంటలేదు, ఇప్పుడు విజృంభిస్తాడు అన్నమాట. అలా ఒక ఒయా మీడియా స్థితి.
అలా దానికి ముందు ద్రవత్వ స్థితికి రాకముందు తేజోస్థితి, వాయుస్థితి. ఇవన్నీ మనిషిలో ఎలా పోల్చుకోవచ్చు అర్థం చేసుకోవడానికంటే ఇంతకు ముందు అనేక శీర్షికల్లో చెప్పాను, కానీ ప్రతి శీర్షికలో మళ్ళీ అర్థం అవడానికి చెప్పుకోవాల్సింది ఇది విద్య కదా. ఎలా అంటే మనిషిలో గుణములు ఉన్నట్టు, కోపము, ఈర్ష్య, అసూయ, చెడు గుణములు ఎన్ని ఉన్నాయి, మంచి గుణములు దయా, జాలి, కరుణ, ప్రేమ, మంచి గుణములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఒక్క మనిషిలోనే ఉన్నాయి. ఒక్క మనిషిగా ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాడు, ఆ సందర్భోచితంగా అలా అవుతూ ఉంటాడుగా. అలా ఒకే ఆత్మలో పంచభూతములుండి, ఆ పంచభూతములు దాని లక్షణములు గుణములై ఉండి, ఆ ఆత్మ లక్షణము చైతన్యము నిరంతర కదలికలు అవడం వల్ల మళ్ళీ పంచభూతాలు దానిలో కలిసిపోతున్నాయి. అలా కలిసిపోతూ ఈ సృష్టి, ప్రకృతి, జీవులు అన్నీ ఏర్పడినాయి. అలా ఏర్పడిన వాటిలో అత్యుత్తమమైనటువంటి జీవిగా ఏర్పడింది మనిషి. అంటే మనిషిలో ఆకాశతత్వం ఎక్కువ ఉంది, మనిషిలో ఆకాశతత్వం ఎక్కువ ఉంది, వాయుతత్వం ఎక్కువ ఉంది, తేజోతత్వం ఎక్కువ ఉంది మనిషిలో. జలతత్వము, భూతత్వము కూడా ఉంది. మిగిలినటువంటి జంతువులన్నింటిలో భూతత్వం ఎక్కువ, జలతత్వం ఎక్కువ ఉంది. మనిషిలో అంటే జలతత్వం కంటే భూతత్వం కంటే, అంటే భూతత్వము జలతత్వము మన శరీరం కనపడే శరీరం, మాంస శరీరం. ఈ దేహం నేను అనుకుంటున్నాను మనం, అది భూతత్వము, జలతత్వము. అందుకే మన శరీరం చూడండి, భూమిలా గట్టిగా దృఢంగా మాంసం ఎముకలో ఉంటాయి. జలతత్వానికి నిరంతరం రక్తం ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. అసలు మన శరీరంలో అధిక భాగం ఉన్నది జలమేం చెబుతారు. మరి జలం మీద నీళ్లు మీకు అర్థం కాకపోయినా రక్త ప్రసరణ నిరంతరం జరుగుతూనే ఉంది. రక్తం జలమేగా, ద్రవరూపమేగా. ఇది భూతత్వము, జలతత్వము. ఇప్పుడు జంతువులన్నింటిలో మనిషిగా కింద జంతువులు ఉన్నాయి కదా, వాటిలో అధికంగా ఉన్నది భూతత్వము, జలతత్వము. భూతత్వం బాగా అధికంగా ఉన్నటువంటి జీవరాశులు చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. జలతత్వం అధికంగా ఉన్నటువంటి జంతువులు అంటే జీవరాశులు కొంచెం వేగంగా కదులుతూ ఉంటాయి. అయితే అన్నింటిలోనూ మిగిలిన తత్వాలు కూడా ఉన్నాయి, కానీ నామమాత్రంగా ఉన్నాయి. తేజోతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము అసలు అన్నింటిలో సమస్తం ఉంది, కానీ నామమాత్రంగా అస్సలు జస్ట్ ఉన్నది అన్నట్టుగా ఉంది అంతే. అదేం వాటికి ఉపయోగకరంగా లేదు. అందుకని వాటికి ఉపయోగకరం ఏంటి, అధికమైన భావన ఏంటి వాటికి అంటే, నేను భూతత్వము, ద్రవతత్వమే జంతువులన్నిటికీ. ఆ భూతత్వము, జలతత్వంలో విచక్షణ జ్ఞానం ఉండదు, అధికంగా అయి ఉన్నాయి. అందుకని జంతువులు అలా ఎడాపెడా బతికేసి అక్కడ పడితే అక్కడ ఉండి అలా ఉండిపోతాయి, అందుకంటే పని చేయదు. కానీ మనిషిలో అధికంగా ఉన్నది ఏంటి అంటే, భూతత్వము, జలతత్వము దేహము వలె కనపడుతున్నా మనలో అధికంగా ఉన్నది తేజోతత్వము, వాయుతత్వము. అంతకంటే అధికంగా ఉంది ఆకాశతత్వం. ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు వింటున్నారు, మనం మాట్లాడుకుంటున్నామే బోధోహం. ఎవరు మనకి చెప్పినా, మనం గ్రంథం చదువుతున్నాం, పుస్తకం చదువుతున్నారు, మంచి పుస్తకం, ఆత్మజ్ఞాన గ్రంథం చదువుతున్నారు, ఎవరో మహాత్ముడు చెబితే వింటున్నారు, అదంతా బోధోహం. బోధన మీరు వింటున్నారు, అర్థమైతే నేనే బోధనే, అర్థం కాకపోతే బోధన వదిలేసి వెళ్ళిపోతారు. కానీ వింటున్నప్పుడు కూడా మీరు బోధోహమే, బోధన వింటున్నారుగా. కాబట్టి అర్థమైపోయింది అనుకో, ఇంకా అది మీ లోపల ఇమిడిపోద్ది. లేదు, వింటున్నంతసేపు కూడా బోధోహమే, చెబుతున్నంతసేపు నేను బోధోహం, వింటున్నంతసేపు మీరు బోధోహం. ఇది బోధ. ఈ బోధ ఎక్కడ జరుగుతుంది? సంపూర్ణమైనటువంటి ఆకాశతత్వంలో జరుగుతుంది. చూడండి, మనకు అసలు దేహ సంబంధమే లేదు. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మీకేం అర్థమవుతుందో నాకు తెలియదు, నేనేం అర్థమైంది చెబుతున్నానో నాకు అర్థమైంది చెబుతున్నాను అంతే. నాకు అర్థమైంది ఎక్కడ అర్థమైంది? నాకు అర్థమైంది కదా నేను చెబుతున్నాను. నాకు ఎక్కడ అర్థమైంది? నాలో అర్థమైంది. నాలో నాకు ఎలా అర్థమైంది? నేను అనేక మంది మహాత్ములు రచించిన గ్రంథాలు, అనేక మంది మహాత్ములు చెప్పిన ఉపన్యాసాలు అంటే వాళ్ళ బోధల ద్వారా బోధోహం నేను గ్రహించాను. నేను గ్రహించింది బోధోహం మీకు చెబుతున్నాను. అహం బోధ, నా జ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను గ్రహించింది అనేక మంది బోధించింది, వాళ్ళ తరపు నుంచి అది బోధోహం. వాళ్ళ తరపు నుంచి నేను తెలుసుకున్నటువంటిది, నేను ప్రయాణించిన 25-30 సంవత్సరాలలో నేనేం గ్రహించానో అది నా లోపల గ్రహింపబడింది. బోధ అహం అయిపోయింది, బోధోహం అయిపోయాను నేను. ఇప్పుడు ఈ బోధోహం మీకు వినిపించబడుతుంది, వెంటనే మీరు బోధోహం. ఒకవేళ మీరు దాన్ని గ్రహించారనుకో, మీరే బోధోహం అయిపోతారు, అది మీలో ఇమిడిపోద్ది.
కాబట్టి ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఆకాశ తత్వంలో జరుగుతుంది. చూడండి, మీరు గ్రహించి చూడండి, వెంటనే చెవులంతే. కానీ గ్రహింపంతా ఎక్కడుంది, ఎక్కడ అర్థమవుతుంది, ఎక్కడ గ్రహిస్తున్నాను, అసలు ఈ విన్నదంతా ఎక్కడికి వెళ్తుందని ఒకసారి చూడండి. మీ లోపల ఎక్కడా ఉండదు, ఖాళీ కనపడుద్ది అంతే. మీకు ఏముండదు, ఖాళీ కనపడుద్ది. మీ హృదయాకాశంలో నిక్షిప్తమవుతుంది అది. కాలండి మీరు లోపల చూసుకోండి, పరీక్షించుకోండి. నేను పరీక్షించుకుంటూ చెబుతున్నా, కళ్ళు మూసుకొని నన్ను నేను పరీక్షించుకొని నా లోపల అసలు ఈ భావాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుంది. శ్లోకం అయితే అష్టావక్ర గీతలో శ్లోకం పుస్తకంలో చదివాను. దేహాభిమాన పాసేన చరంబద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. దాని అర్థం కూడా అందులోనే ఉంది. అందుకని అది పుస్తకం ఉంది. అది అష్టావక్ర మహాముని చెప్పిన బోధ. అది గ్రహించాను నేను, బోధోహం అయింది నాకు. అది ఆయన జనక మహారాజుకు చెప్పారు, కానీ మనకు కూడా ఆయన చెప్పిందేగా బోధోహం. ఇప్పుడు నేను గ్రహించింది అనేక రకాలుగా అనేక మంది మహాత్ముల దగ్గర నుంచి తెలుసుకున్న ఆత్మజ్ఞాన పోలికలతో పోల్చి చెబుతున్నాను. మన దేహము, ఇతర విషయాలు చదువుతున్నప్పుడు ఏమైంది, అనేక మంది మహాత్ముల బోధ నాలో అహంగా ఉంది, నేనుగా ఉంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది, అది జ్ఞాన రూపంలో ఉంది. ఆ జ్ఞానాన్ని నేను ఎక్కడి నుంచి చదువుతున్నాను, ఎక్కడుందో నాకు తెలియదు, లోపల శూన్యంలో ఉంది. నా లోపల ఎక్కడుందని ఎత్తుక్కుంటే శూన్యంలో ఉంది. శూన్యం ఏంటి? ఆకాశము. నా లోపల ఉన్న ఆకాశంలో ఉంది. అందుకే జ్ఞానం ఎప్పుడు ఆకాశ సంబంధితం. మీకు నాకు ఏదన్నా సంబంధం ఉందన్నా, జ్ఞానంలో ఎవరికే సంబంధం ఉందన్నా అది ఆకాశ సంబంధితం. అంటే మనిషిలో ఆకాశతత్వం అధికంగా ఉంది. అందుకే మనకు జ్ఞానం వినాలనిపిస్తుంది, జ్ఞానం చెబుతుంటే అర్థమవుతుంది, జ్ఞానం లోపలికి ఎక్కుతుంది. జ్ఞానం ఎక్కని వాళ్ళందరికీ తోలుమందం, బుద్ధి లేదా అని అడుగుతాం. అంటే జంతు లక్షణాలతో దేహాభిమానంతో ఉండిపోయారు. అదే దేహాభిమాన పాసేన. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, జంతువుల్లో జంతువుగా ఉండిపోతాం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే జంతువుల్లో నరుడనే జన్మ రావడం దుర్లభం అన్నారు. అంటే జంతువుల్లో ఒక జంతువే నరుడు కూడా. నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే జంతువే. బద్ధోసి, బంధింపబడి ఉంటావు. చరం బద్ధోసి, ఎప్పటికే బంధింపబడి ఉంటావు. అందుకని ఇప్పుడు ఈ బోధ అనేది ఎక్కడ జరుగుతుంది, బోధోహం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఆకాశతత్వంలో జరుగుతుంది. ఇది మనం మాట్లాడుకునేది అర్థమయ్యే ప్రాసెస్. అయితే దీంతో పాటు దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇది ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు మొత్తం ఆకాశతత్వంలో జరుగుతాయి. నేను అందుకే ఇక్కడ ఆకాశతత్వానికి ఎటువంటి దెబ్బ తగలకూడదు. ఈ ఆత్మజ్ఞానం అర్థమైనాక నాకు నేను దేహాభిమానాన్ని కలిగించుకొని నన్ను బంధించుకోకూడదు, మీకు మళ్ళీ దేహాభిమానం కలిగించకూడదు. అంటే మీ దేహాభిమానం మీకు ఎలాగో ఉంటుంది మీరు వింటారు, కానీ చెబుతున్న వాడు ఎవడు, వాడి రూపం ఏంటి, వాడి రంగు ఏంటి, వాడు ఎలా ఉన్నాడు, వాడు ఎక్కడోడు, ఏ ఊరోడు అంటే అవన్నీ ఎందుకు? దేహాభిమానంతో పని ఉంది. నాకు కావాల్సింది జ్ఞానమేగా. అహం బోధోహం, అహం బోధ, బోధస్వరూప. నాకు అర్థమైంది జ్ఞానం, మీకు కావాల్సింది జ్ఞానం. అది ఇష్టమైన వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళు అసలు వినరుగా. కాబట్టి అసలు శరీరంతో పనే ఉంది, అక్కడికి శరీరాన్ని తీసేయమని కదా చెబుతున్నారు ఆయన. అందుకే నేను ముందే ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక ఎప్పటికీ మన మొహం చూపించకూడదు, మన కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పకూడదు అని చెబుతున్నాను. ఎందుకని అంటే దానివల్ల ఉపయోగం ఏముంది? ఊరిని పొగుడుతారు కొంతమంది, గురువు గారు అని అమ్మడపడతారు. ఏ పాపం అమాయకులు వాళ్ళు. నిజంగా అలా అమ్మడపడతాం తప్పు కాదు, కాకపోతే అమాయకులు. దేహం ఏం చేస్తుంది? నా బొంద దేహం చచ్చిపోద్ది. దేహం ఏమీ చేయలేదు. ఇంకా నేను కొంచెం తెలివిగలవాడిని, ముదురుననుకో, మీరు నా వెంకబడి గురువుగారిని అమ్మడపడితే మిమ్మల్ని వాడుకుంటూ ఉంటా. డబ్బులుగానో సేవగానో ఏదో దానికి ఉపయోగపడతారు మీరు. ఇప్పుడు జరుగుతుంది అదే ప్రపంచంలో. లేకపోతే నేను ఒక ఆశ్రమం కడతా, ఒక పీఠం పెడతా, రండి మన ఆశ్రమంలో మనందరం ఆత్మజ్ఞానం చెప్పుకుందాం అంట. ఆత్మజ్ఞాన పీఠం అని ఒక పేరు పెడతా దానికి. మీరందరూ డొనేషన్లు తండి అని పీఠం వేస్తే, ఇప్పుడు పీఠం పేరేగా నేను పెట్టగలిగింది. పీఠం నేను ఎక్కడ కడతాను? మళ్ళీ మీ అందరూ డబ్బులు ఇవ్వాలి. మీరేమో అద్భుతంగా డబ్బులు తెచ్చేస్తారు, మా గురువు గారు బోళ్ళు చెబుతారని మీరు ఇస్తారు, మీ చుట్టూ బంధువులందరినీ నమ్మిస్తారు, అన్ని పోగేసుకొస్తారు. ఇదంతా మళ్ళీ దేహాభిమానమే. ఈ పీటలేసి కూర్చోవటం, ఈ పీఠాలు పెడతాం, ఈ ఆశ్రమాలు పెడతాం, ఎందుకు ఇవన్నీ? దేహాభిమానం. మతాలే పెట్టుకున్నాం, దేవుళ్ళనే తయారు చేశాంగా. మళ్ళీ అది దేహాభిమానం లేకపోతే నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తావు? జ్ఞానమే అయితే చెప్పు ఊరుకుంటావు. నువ్వెవరో అసలు కనపడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పడానికి ఒక పెద్ద స్కూల్ లాగా ఎస్టాబ్లిష్మెంట్ అక్కర్లేదు.
ఏమైనా భౌతిక చదువులేంటి, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి ఉద్యోగాలకు భౌతిక చదువులు నడుస్తున్నాయి. ప్రాపంచిక విషయాలు, ఓ రైలు తయారు చేయాలి, ఓ బస్సు తయారు చేయాలి, ఒక విమానం తయారు చేయాలి, ఏ తయారు చేయాలంటే అది ఒక క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి చదువుకుంటున్నారు. ఆత్మజ్ఞానానికి నేను అనంతాత్మని తెలుసుకోవడానికి నువ్వు తెలుసుకునేదానికి అసలు నీకెందుకు ఈ ఆశ్రమాలు ఏంటి, ఈ పీఠాలు ఏంటి, గొడవలు ఏంటి, గోళ్ళు ఏంటి, ఇదంతా దేహాభిమానం. దేహాభిమానం ఉన్నంతసేపు ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. అయ్యో పాపం అమాయక ప్రజలు ఉన్నారు ఉద్ధరిద్దాం అనిపిస్తుంది. అదే దేహాభిమానం. అజ్ఞానులు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారు, వాళ్ళకేం తెలియట్లేదు, వీళ్ళందరినీ ఉద్ధరిద్దాం అనిపిస్తుంది. అది దేహాభిమానమే. ఏంటంటే ఎలా చెబుతున్నారు అని నన్ను విమర్శించకుండా ఆయన మహాత్ములందరి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న విషయాన్ని వివరించేటప్పుడు నిజాయితీగా చెప్పాలి కాబట్టి చెబుతున్నా. రమణ భగవానుల దగ్గరికి వచ్చి ఒక అతను ఆయన శిష్యుడే అడిగాడు, అయ్యా ప్రపంచం అంతా మీ ముందు మోకరిల్లుతుంది అంటే రమణ భగవానులు శరీరంతో ఉన్నప్పుడు జరిగిన యథార్థ సంఘటన. మీరేమో గోచిపెట్టుగా అక్కడ కూర్చున్నారు, అసలు మాటలు కూడా సరిగ్గా మాట్లాడరు, ఎవరన్నా అడిగినా కూడా ఏమన్నా చెప్పరు, ఏదో మొక్త సరిగ్గా చెప్పి ఊరుకుంటారు, నిన్ను తెలుసుకో అంటారు. మాట్లాడితే నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అంటారు, నేను ఈ శరీరం కాదంటారు. గట్టిగా అడిగినా, ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రకాలుగా అడిగినా తిరగమరగా మళ్ళీ నువ్వు తెలుసుకోవయ్యా, నిన్ను తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో పని లేదు, వెళ్ళిపోమంటారు. ఎందుకండి ఇన్ని శక్తులుండి ఇంతమంది ప్రపంచం అంతా వచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఇంత జ్ఞానం ఉండి, ఇన్ని శక్తులుండి, ఇంత మహాత్ముడయి ఉండి, ఒక అవతార పురుషుడయి ఉండి మీరు ఇలా మూల కూర్చుండిపోవటం ధర్మమా? మీరు ప్రపంచానికి చేస్తుంది అన్యాయం కాదా? మీ జ్ఞానాన్ని అందరికీ అందించొద్దా అని అడిగాడు అతను. ఆయన చిరునవ్వు నవ్వారు, సమాధానం చెప్పలే, మేలకుండా కూర్చున్నారు. అయినా ఊరుగోడుగా మనలాంటి మనిషిగా ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని ఉంటుంది కదా మనకి. మనం ఉద్ధరించి చచ్చింది లేదు, కానీ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాం మనం వెళ్ళి, అది కదా మనం చేసే పని. మళ్ళీ అడిగాడు, పని చేయండి, పని మీకు తిరగటం ఇష్టం లేకపోతే. చాలాసార్లు అడిగి చూశాడు, ఆయన సమాధానం చెప్పరు, మేలకుండా ఉంటారు. అంటే అడ్డదిడ్డమైన ప్రశ్నలకి నిజమైనటువంటి మహాత్ముడు సమాధానం చెప్పడు. ఏదో నాలాంటి వాగుడికాయలు ఉంటారు కదా, వాగుతూ ఉంటాను, అది వాచా వేదాంతం, నాకు జ్ఞానమే రాదు, అనుభవమే లేదు, అందుకని వాగుతానే ఉంటాయి. ఇప్పుడు ఈ వాగుడు ఎప్పుడు ఆగుద్దంటే అదిగో ఆ ఆత్మానుభూతి కలిగినప్పుడు, ఆ జ్ఞాన ఖడ్గంతో నేను ఈ దేహాభిమానాన్ని నరికేసుకొని బోధోహం అనేటువంటి అనుభవం కలిగినప్పుడు. నేను చెబుతుంది ఇప్పుడు అనుభవం లేదు, వాచా వేదాంతం అంటే ఉన్న మాటలతో చెబుతా, చిలక పలుకులు అంటారు అంతేనాయి. అలా మళ్ళీ ఆ చిలక పలుకులు వేడు నాలాంటి వెళ్ళి రమణ మహర్షిని అడిగాడు, ఓ పని చేయండి, మీకు ప్రపంచం అంతా తిరగటం ఇష్టం లేదు, గోచి పెట్టుకొని మేళ కూర్చోవటం ఇష్టం, మాట్లాడటం ఇష్టం లేదు, ఏదో ఇలా మూల ఉండటం ఇష్టం మీకంటే, మీ శక్తులన్నీ నాకు ఇచ్చేయండి, మీ జ్ఞానం అంతా నాకు దారపోసేయండి, మీ మహిమలన్నీ నాకు ఇచ్చేసేయండి, నేను వెళ్ళి ప్రపంచం అంతా తిరిగి ప్రపంచాన్ని ఉద్ధరించి వస్తానన్నాడు. అదే ఇప్పుడు చేస్తున్నాడు అందరూ. ఆయన అడిగాడు డైరెక్ట్గా, కావాలంటే మీరు వెళ్ళి ఆయన చరిత్ర చదువుకోండి, ఇంకా అద్భుతమైన వాళ్ళు తగిలేరు మీకు, నేనేదో ఒకటి రెండే చెబుతున్నా. ఇప్పుడు ఇవన్నీ ఏమి నిరూపిస్తున్నాయి అంటే, జీవన్ముక్తుడైన వాడికి అసలు ప్రపంచం పట్టదో, కనపడదు. ఎందుకని? ప్రపంచం అంతా తానే కదా, ఎవరిని ఉద్ధరిస్తావు? ప్రపంచం అంతా నేనే, అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి నేను ఉద్ధరించాలి, ఒక పీట వేసుకోవాలి, ఒక పీఠం పెట్టాలి, లేకపోతే ఒక ఆశ్రమం కట్టాలి, ఒకటి ఏదో పెట్టాలి, దీనికి డొనేషన్లు కావాలి, ఇప్పుడు వెళ్ళి తీసుకురండి, అవన్నీ పట్టుకురండి అని ప్రజల్ని అసలు వదిలేసే, ఆత్మజ్ఞానం వదిలేసే. ఇప్పుడు ఇక బిల్డింగులు కట్టడాలు కట్టడం, దీనికోసం డబ్బులను పోగేయటం, ఈ డబ్బులు పోగేసే వాళ్ళందరికీ ఎవరు ఎక్కువ డబ్బులు తెస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద పోస్టులు ఇవ్వటం, ఎవరు ఎక్కువ డబ్బులు తెస్తున్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవటం, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళని ఆశీర్వదించడం, అయిపోయింది. జ్ఞానం పోయింది, కట్టడాలు వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి, విషయం వచ్చేసింది, మళ్ళీ దేహాభిమాన పాసేన. రూపం వచ్చిందంటే దేహాభిమానంతో కట్టేసుకున్నావు. అది ఆశ్రమైనా, అది పీఠమైనా, నువ్వు రూపాలు తయారు చేసావు, రూపాలను పట్టుకెళ్తున్నావు అంటే దేహాభిమాన పాసేన చిరంబద్ధోసి. మార్చావంతే ఊరికినే, నువ్వే కట్టేసుకుంటున్నావు. నా కుటుంబం, నా పెళ్ళం, నా పిల్లలు, నా డబ్బు అని కట్టేసుకుంటూ, దాంతోపాటు ఎక్స్ట్రా కింద నా దేవుడు, నా మతం, నా ప్రార్థనాలయాలు, నా మార్గం, నా శిష్యులు, నేను గురువు, అమ్మో నేను ఇది అని మళ్ళీ జనం నుంచి డబ్బులు, మళ్ళీ ధనం మూలం ఇదం జగత్తుకి వెళ్ళిపోయావు. దేవుడి పేరు మీద కూడా ధనం మూలం ఇదం జగత్తుకి వెళ్ళిపోయావు. అదే జరుగుద్ది. రమణ మహర్షిని అడిగారు, నీ శక్తులన్నీ ఇచ్చేయండి, మీ జ్ఞానం మొత్తం ఇచ్చేసేయండి నాకు, నేను వెళ్ళి ప్రచారం చేస్తా, ప్రపంచాన్ని ఉద్ధరించేస్తా, మీకు ఉద్ధరించడం వీలు కాకపోతే మీరు అలా కూర్చోవాలనుకుంటే నాకు ఇచ్చేయండి అన్నాడు. ప్రజలు ఎలా ఉంటారో చూడండి. ఫోన్లే కదా ఆయన దగ్గరికి రానిస్తే ఆడేమడుగుతున్నాడు చూడండి. అసలు అలా ఉంటాం మనం, నిజంగా అలాగే ఉంటాం.
చెబుతా, దీని తర్వాత ఇంకో విషయం చెబుతా. సరే, అప్పుడు రమణ భగవాన్లు ఏమన్నారు మీరు వినాలి. అది జీవన్ముక్తుడు ఎలా చెబుతాడో, ఆ సత్యం ఎరిగిన వాడు ఎలా ఉంటాడు. ఆయన ఏమన్నారు తెలుసా? అసలు నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరంతో ఉండవలసిన అవసరమే నాకు లేదు, ఈ శరీరం నేను కాదు. నేను ఈ శరీరంతో ఇలా ఉండటమే మీకు మేలు చేయటం, మీకోసమే ఈ శరీరంతో ఉన్నాను. అసలు ఈ శరీరం ధరించి ఇలా ఉండవలసిన అవసరమే నాకు లేదు. నేను సర్వవ్యాపక అనంత ఆత్మశక్తిని, నేను ఇలా ఉండటమే చేయటం అన్నాడు. నేను చేయటం లేదంటావేంటి? మీకోసమే శరీరం ధరించి ఇక్కడ కూర్చున్నా అంతే. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఇది ఒరిజినల్ జీవన్ముక్తుడు, దేశం పట్టుకు తిరిగేవాడు కాదు, ఎవరన్నా ఉద్ధరిస్తానని తిరిగేవాడు కాదు. ఒరిజినల్ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో అలా ఉన్నా నేను. ఇలా ఉండటమే చేయటం అన్నారు ఆయన. నేను చెబుతుంది కాదండి, ఆయన నోట్లోంచి ఊడిపడినటువంటి ఆణి ముత్యాలండి బాబు. అందుకే ఆయన చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకోరా నాయన, ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతావు, నీ లోపలే ఉంది సత్యం, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో పని లేదన్నాడే. నీ గురువులు, ఈ తిరగటాలు, ఈ గోళ, ఈ గందరగోళం అక్కర్లేదురా నాయన నీకు. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఒరిజినల్ జీవన్ముక్తుడు అటువంటి బోధే చేస్తాడు. అదే బోధని ఇక్కడ అష్టావక్ర మహాముని బోధోహం, బోధవే నువ్వు అని చెబుతున్నారు. ఏంటా బోధ? నేను ఏ బోధను బోధించానో, ఏ జ్ఞానాన్ని చెప్పానో అది నీ అహంలోకి చేరిపోయింది, నువ్వు అది అయిపోయావు. నిజంగా ఆలోచించండి, మరి మనకు అర్థమైనప్పుడు మనలో చేరిపోయినట్టే కదా, అప్పుడు మనం అది అయిపోయినట్టేగా. అప్పుడు మన దగ్గర ఆ టేపు నుంచి వచ్చినప్పుడు బోధ మనకు అర్థమై మనలో ఉన్నప్పుడు ఏంటది? నేనే అది. ఏంటది? జ్ఞానం. అదే జ్ఞాన ఖడ్గము అంటే ఇక్కడికి బంధింపబడిన తాళ్ళు కాబట్టి జ్ఞాన ఖడ్గంతో వాటిని ఖండించు. అదే అజ్ఞాన అంధకారంలో ఉన్నాం అనుకో, అప్పుడు జ్ఞాన వెలుగది. పదాలను బట్టి ఉపయోగిస్తాం అంతే. జ్ఞానం ఎటు నుంచి ఎటైనా ఉపయోగపడేది. అది జ్ఞానం అంటే ఏమి లేదు, నిన్ను శాశ్వతుడిని చేస్తుంది, నిన్ను అనంతుణ్ణి చేస్తుంది, నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది. అదే మోక్షము. వాళ్ళు ఇప్పుడు నేను అనంతుణ్ణి అయినాక ఎవరిని ఉద్ధరిస్తాను? అందుకని ఆధ్యాత్మిక మార్గంలో ఏర్పడ్డటువంటి మతాలు, విధానాలు, పద్ధతులు ఏమున్నా కూడా ఈ దేహాభిమానంతోనే, రూపాలతో ఉన్నవన్నీ. నువ్వు గోడలు కట్టు, ఏం కట్టు, అందంగా కట్టు, డిజైన్లు పెట్టు, బొమ్మలు పెట్టు, రూపాలు తయారు చేసావుగా. అందుకే నీ రూపము, నువ్వు ఎదురుగా నువ్వు తయారు చేసుకున్న రూపాలు, ప్రపంచంలో ఉన్న సృష్టిలో ఉన్న రూపాలు అన్నీ దేహాభిమానమే. ఎక్కడెక్కడ రూపాలు నామాలు సాగుతున్నాయో అవన్నీ దేహాభిమానం. అందుకని రమణ మహర్షి చెప్పారు, నేను ఇలా ఉండవలసిన అవసరం లేదు, ఈ శరీరంలో ఉండవలసిన అవసరం నాకు లేదు. స్పష్టంగా చెప్పారు. నేను అనంత ఆత్మస్వరూపుడను, మీకోసమే ఇలా ఉన్నాను. అంటే జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో తెలియజేయడానికి ఇలా ఉన్నాను. జీవన్ముక్తుడు దేశాలు పట్టు తిరగడం, మీరు జీవన్ముక్తుడిని ఎత్తుక్కుంటారు, ఉంటాడు ఒక జీవన్ముక్తుడు అంతే. అదిగో ఇలా ఉంటాడు, నా అలా ఉంటాడు జీవన్ముక్తుడు. ఉండి చూపిస్తున్నా మీకు. జీవన్ముక్తుడి యొక్క శరీర స్థితిగతులు ఎలా ఉంటాయి? ఇదిగో నా శరీరానికి వచ్చే బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్ని మీలాగానే, కానీ నేను అనుభవించి చూపిస్తున్నా చూడండి. ఇలా ఉంటారు. ఇలా ఎంతో మంది చెప్పుండొచ్చు మహాత్ములు, కానీ నాకు తెలిసిన మహాత్ముడు ఆయన ఒక్క ఆయన. అందుకని ఆయన పేరు ఉటంకిస్తున్నా. ఎప్పుడు ఈయన పేరు చెబుతున్నారు ఏంటి అనుకోబాకండి, చాలా మంది మహాత్ములు ఉన్నారు. కాకపోతే నేను అన్నం 2 మెతుకులు నలిపి చూసి ఉడికింది చాలు, ఇక అన్నం వండటం నేర్చుకుందామని నేను సాధన చేసుకుంటున్నాను. అందుకని ఆ 2-3 మహాత్ముల పేర్లే వస్తాయి నన్ను. మీకోసమే ఉన్నా, ఇలా ఉండటమే చేయటము అన్నారు. నిజమే. మరి శరీరంలో నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అని తెలిసినాక శరీరంతో ఉండాల్సిన అవసరమే లేదు. అదే చెప్పారు. ఒక సందర్భంలో ఆయన శరీరం తూలిపోయి పడిపోయి అనారోగ్యాలకు గురయ్యి ఆయనకు వృద్ధాప్యం వచ్చి పడిపోబోతున్నారు. ఆయన పట్టుకోబోయారు. ఆయన్ని అక్కర్లేదన్నారు. ఆయన పట్టుకోబాకండి అన్నారు పక్కన శిష్యులుంటే. శరీరం బాధలు పడుతుంది, మీరు శరీరం బాధలు పడతలేదు అనుకోబాకండి. శరీరం మనకంటే ఎక్కువ బాధలు పడింది ఆ జీవన్ముక్తుడికి. ఎందుకో తెలుసా? శరీర ధ్యాస లేక దాన్ని సరిగ్గా చూసుకోలేదు కనుక. మనకి శరీర ధ్యాస ఎక్కువ కదా, అందుకని దాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాం, ఎప్పుడు దాని మీద ధ్యాస పెట్టుకుంటాం, ట్రై చేసుకుంటాం రక్షించుకుందాం. అసలు శరీర ధ్యాస లేనప్పుడు ఇంక ట్రై చేయరుగాళ్ళు, ఏదో యాదృచ్ఛికంగా తిని గడపడం. అందుకని అనారోగ్యాలు, బాధలు, కష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. కానీ వాళ్ళకి అది లోపల అంతరంగికంగా కష్టం కాదు అది. ఎందుకని? అనంత ఆత్మశక్తి స్వరూప భావనలో ఉన్నారు. దేహం నేను కాదని నెక్కచ్చిగా తెలుసు వాళ్ళకి. ఒక సందర్భంలో ఆయన అలా పడిపోబోతుంటే, తూలి పడిపోబోతుంటే, పట్టుకోబోతుంటే వద్దు అన్నారు.
భక్తులు కొంచెం పాపం బాధపడ్డారు. అప్పుడు ఆయన వాళ్ళు నవ్వుతూ చెప్పారు, మీరేం కంగారు పడకండి, ఇది మామూలే నాకు. ఎందుకనంటే ఒక పెద్ద ఏనుగుని చిన్న పూరు గుడిసెలోకి పంపించారనుకోండి, ఏమవుతుంది? ఆ ఏనుగు పూరు గుడిసెను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తుంది, పట్టదు అందులో. అందుకని గుడిసె బద్దలైపోద్ది ఏనుగు బలానికి. అలా అనంత ఆత్మస్వరూపము ఈ చిన్న శరీరంలో ఇమిడి ఉండలేకపోతుంది. అది తన అనంత ఆత్మతత్వంలోకి లీనమైపోతుంది ఎప్పటికప్పుడు. అందుకని తూలిపోతా ఉంటాను, ఏం కంగారు పడుతుంది. శరీరం తోలుతుంది అంతే, ఎందుకని దాని మీద సరైన దృష్టి లేదు. అది అంటే అప్పుడప్పుడు జరిగినాయి, మళ్ళీ ఎప్పుడు తూలి పడిపోతారని మనం ఇప్పుడు తాగేసి తాగుబోతులు తూలేవాళ్ళు అందరూ జీవన్ముక్తులు అనుకోబాకండి. లేదా మీకు తూలు వచ్చి మీరు ఏదన్నా అటు ఇటు కళ్ళు తిరిగితే నేను జీవన్ముక్తుడిని అయిపోయాను, జీవన్ముక్తురాలని అయిపోయాను అనుకోబాకండి. డాక్టర్కి చూపించుకోండి. అలా ఉంటే జీవన్ముక్త స్థితులు. అందుకని దేహభావన అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోపోతే ఏమవుతుంది, ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆత్మజ్ఞానం పొందలేకపోయినా కనీసం తెలుసుకుంటే మంచోళ్ళ బతుకుతాం. ఆత్మజ్ఞానం మీరు మంచోళ్ళ బతకపోతే మీకు అర్థమవుతుంది, మీరు విన్నా కూడా. మీరు ఖచ్చితంగా మంచోళ్ళ బతకాల్సిందే. కాదు, మీరు ఆత్మజ్ఞానాన్ని వింటూ చెడ్డవాళ్ళలా బతికితే, తప్పులు చేస్తూ బతికితే, మీ మనసు రాబోయే కాలంలో మీకు నరకాన్ని చూపించేస్తుంది. మీలో పెద్ద యుద్ధ సంఘర్షణ జరిగిపోద్ది, మానసిక సంఘర్షణకు లోనైపోతారు. అయితే ఆత్మజ్ఞానాన్ని వదిలేసి దేహభావంలోకి వెళ్ళిపోయి తప్పులు చేసేసుకుంటారు, లేదా దేహభావాన్ని వదిలేసి ఆత్మభావంలో కన్నా పూర్తిగా వచ్చేస్తారు. ఖచ్చితంగా మీరు మంచిగా ఉండాల్సిందే. మనకి ఇష్టం ఉందో లేదో, గదిలోకి వచ్చి స్విచ్ చేసాం, లైట్ వెలిగింది, గది మొత్తం వెలుతురు వ్యాపిస్తుంది, అప్పుడు దాకా ఉన్న చీకటి అంతా పోదు. అలాగే నీకు ఇష్టం ఉందో లేదో నువ్వు ఆత్మజ్ఞానాన్ని వింటూనే ఉండు. అది నిన్ను లోపల మదన పెట్టి నీ చెడులు ఎలాగోలా పోగొట్టి నీకు సంఘర్షణ కలిగించి నీ లోపల కలుగుద్ది, వింటున్నావుగా. ఎట్టయినా నీ చేత అజ్ఞానాన్ని వదిలించేసి అంధకారాన్ని పోగొట్టేసి నీ హృదయంలో వెలుగు నింపుతుంది. అదే అనంత ఆత్మజ్ఞానం. నీకు ఇష్టం లేకపోయినా వింటానే ఉండు. అది నీ అంతట నువ్వు మంచోడుగా మారిపోయి మంచిదానిగా మారిపోయి సత్ప్రవర్తనతో వెళ్ళావు అనుకో, నీ అంత సంఘర్షణ ఉండదు. లేదు నేను మారను, నేను తప్పులు చేస్తానే ఉంటాను కానీ ఊరికనే వింటా ఉంటాను జ్ఞానాన్ని అన్నావు, ఇను చాలు. ఇప్పుడు ఒక అగ్గిపొల్ల గీసి గడ్డివాములు వేసామండి, అగ్గిపొల్లంటూ గడ్డివాములో పడినాక తగలడాల్సిందే, నిదానంగా అదే అంటుకుంటుంది, కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా అది అంటుకు తీరుతుంది. అలాగే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నువ్వు ఇష్టంతో విన్నా ఇష్టం లేకుండా విన్నా, నువ్వు వింటవంటూ మొదలుపెట్టి ఆత్మజ్ఞానం అర్థమవటం మొదలుపెట్టినా కొన్నాళ్ళు బురుడీలు కొట్టించి ఆన్లైన్లో మోసం చేస్తావు. నేను ఒక పెద్ద మహానుభావుడిని, నాకు అది తెలుసు ఇది తెలుసు, డబ్బులు తీసుకురండి అవి తీసుకురండి అని జ్ఞాన ఉపన్యాసాలు 4 చెబుతావు, ప్రజలను గుమ్ముకూడ్చుకుంటావు, పోగేసుకుంటావు, ఏదో చేస్తావు. కానీ నీలో కొన్ని రోజులకి అంత సంఘర్షణ బయలుదేరుతుంది, అది నిన్ను వదిలిపెట్టదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. అసలు మనుషులకి డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఒత్తిళ్లు, ఆందోళనలు, కంగారులు, భయాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? డిప్రెషన్లు ఎంత దూరం వెళ్తున్నాయండి, సూసైడ్లు కూడా చేసి చచ్చిపోతున్నారు. ఎందుకు వస్తున్నాయి? నీతులు చెబుతున్నారు, నీతులు పాటించట్లేదు. మంచి తెలుసుకుంటున్నారు, మంచి చెబుతున్నారు, మంచి చేయట్లేదు. జ్ఞానం తెలుసుకుంటున్నారు, జ్ఞానం వింటున్నారు, జ్ఞానం బోధిస్తున్నారు, జ్ఞానాన్ని ఆచరించటం లేదు. లోపల ఏమవుద్ది? మనసు చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది, కుతంత్రం అయిపోతుంది. ఒరే నాయన, ఓసి తల్లి, నువ్వేమో చెప్పేది ఒక రకంగా ఉంది, చేసేది ఒక రకంగా ఉంది, ఎలా చావాలి ఇప్పుడని లోపల గుద్దేసుకుని దానికి స్ట్రెస్ వచ్చేసి, ఒత్తిడి వచ్చేసి, ఆందోళన వచ్చేసి, భయం వచ్చేసి, కంగారు వచ్చేసి, రకరకాల వ్యాధులకు గురై, బాధలకు గురై, అనారోగ్యాలకు గురై, మానసిక శారీరక వ్యాధులకు లోనైపోయి నీకు ఏదో ఒక స్థితిలో అయితే నువ్వు మొత్తంగా వెళ్ళిపోయి దేహస్థితిలో చెడులో బతికైపో అని మొత్తం జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. అడ్డగా ఏదో తప్పులు చేసి మహాత్ములు దొరికిపోయి జైళ్ళకు పోవటమో, లేకపోతే శిష్యులు 4 తన్ని వీళ్ళని బయట పారేయటమో, వీళ్ళు దొంగ గురువులని తేలటమో జరిగిపోద్ది ప్రపంచంలో. వీళ్ళు సన్నాసులని, మనుషులైతే సన్నాసులని తేలిపోద్దు. నువ్వు ఎంత భక్తి ముసుగేసుకు తిరుగుతున్నా వీళ్ళు సన్నాసులు, వీడు ఒత్తి సన్నాసి, ఒత్తి సన్నాసి అని ప్రజలే తేల్చేస్తారు. గురువులు కాకపోతే వాళ్ళు మనుషులే మీరు మోసం చేస్తుండే, ఏది భక్తి పేరుతో, దేవుడి పేరుతో. కాదు,
నీ అంతఃసంఘర్షణకే జ్ఞానం విన్నావు, రెండోది జరుగుద్ది. బాబోయ్ నాకు దండం, ఈ ప్రపంచంలో ఉంటే నేను తప్పులు చేస్తానే ఉంటాను, తప్పులు చేయకుండా ఉండలేకపోతున్నాను, నాకు ఈ ప్రపంచం వద్దు అని చెప్పి నువ్వు ఆత్మజ్ఞానంలో దూకేసి ప్రపంచాన్ని వదిలి పారిపోతావు. అది నిన్ను వదలదు. ధర్మంగా ఎవడు సాగుతాడు ప్రపంచంలో అంటే ఇది వింటూ ధర్మంగా ఉండేవాడు బాధ్యతలు నిర్వర్తిస్తూ చక్కగా సాగుతాడు. దానికి ఎందుకు చెబుతున్నానంటే ప్రపంచం వదిలిపెట్టి పారిపోవాలా, అష్టావక్ర మహాముని మొట్టమొదటి శ్లోకం తర్వాత చెబుతానని చెప్పి మీకు స్టార్టింగ్లో ఇక్కడ అదే చెబుతున్నా. అష్టావక్ర మహామునిని జనక మహారాజు మొదట అడిగింది ఏంటయ్యా అంటే అసలు ఫస్ట్ అయ్యా జ్ఞాన వైరాగ్య మోక్షములు నేను ఎలా పొందుతాను అని అడిగారు. అది అసలు దీనికి మొదటి శ్లోకం. అడిగినప్పుడు అష్టావక్ర మహాముని చేసిన మొదటి బోధ, మొదటి శ్లోకం, ఆయన నోట్లోంచి వచ్చిన బోధా శ్లోకం ఏంటో తెలుసా? ఇల్లు వదిలిపెట్టి పారిపో, దేశం వదిలిపెట్టి పారిపో, ఇందులో ఉంటే ఇరుక్కుపోతావు, నువ్వు జ్ఞానం రాదు, అడవులకు వెళ్ళిపో, సన్యాసం తీసుకో, అవి చెప్పలే ఆయన. ఆయన ఏం చెప్పారు తెలుసా? క్షమ, దయ, రుజువర్తనము, సంతోషము, సత్యము, ఈ ఐదిటితో జీవించు అని చెప్పారు. ఇప్పుడు క్షమతో ఉండాలంటే ఎవరితో ఉండాలి? మనుషుల మధ్య ఉండాలి. ఎవరిని క్షమించాలి? మనుషులనే కంటే ప్రపంచంలోనే కుటుంబంలోనే ఉండాలి. దయతో ఉండాలంటే ఎవరి మధ్య ఉండాలి? మనుషుల మధ్య కుటుంబంలోనే ఉండాలి. రుజువర్తనము అంటే ఎప్పుడు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, సత్యాన్నే చెప్పు. ఎక్కడ ఉండాలి రుజువర్తనం? అడవుల్లోకి పారిపోతే రుజువర్తనం ఎందుకు అసలు? మనుషులను వదిలేసి కుటుంబంలో లేకుండా సంసారం వదిలేసి పారిపోయే వాళ్ళకి క్షమాదయ రుజువర్తనం ఎందుకు? అవసరమే ఉండదుగా అక్కడ. కాదు, నువ్వు కుటుంబ జీవితంలో ఉండి మనుషులతో ఉండి వీటిని పాటించు, మనుషుల్ని క్షమించు, మనుషుల పట్ల దయ చూపించు. నువ్వెప్పుడు రుజువర్తనంతోనే ఉండు, కపట నాటకాలు ఆడక ఉన్నదన్నట్టుగా ఉండు, సత్యంగా జీవించు, నిజాయితీగా రుజువర్తనంతో జీవించు. ఎప్పుడు సంతృప్తిగా ఉండు. నువ్వు అనుకున్నంత నీకు దొరకదో, ఎప్పుడు సంతోషంగా సంతృప్తిగా ఉండు. ఏది దొరికిన దాంతో సంతోషంగా ఉండు. ఎప్పుడు సంతోషంగా ఉంటూ అలవాటు చేసుకో, అంతే సింపుల్. సంతోషము, సత్యము అంటే ఇప్పుడు నువ్వు సత్యాన్నే చెబుతూ సత్యంతోనే జీవించు, అదే రుజువర్తనము. సత్యం కొరకు జీవించు. ఎందుకు అసలు జీవితం? జీవిత సత్యం ఏంటో తెలుసుకో. నువ్వు శరీరం కాదు, అనంత ఆత్మశక్తివి. ఈ సృష్టి అంతా అనంత ఆత్మశక్తిమయం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఈ శరీరంతో ప్రపంచంలో ఉండి, శరీరంతో నేను శరీరం అనే భావంతో బంధింపబడి ఉన్న నువ్వు జ్ఞానంతో, దయతో, క్షమతో, రుజువర్తనంతో ఇలా వర్తిస్తూ, అంటే మనుషుల పట్ల స్నేహభావం, ప్రేమభావం కలిగి ఉండి, ఎవరైనా తప్పులు చేస్తే నీ పట్ల నీకు అన్యాయం చేసినా, నిన్ను మోసం చేసినా వాళ్ళని క్షమిస్తూ ప్రేమ కలిగి ఉండి అందరినీ కలుపుకుంటూ, అది నీ కుటుంబంలో కానీ బయట కానీ నువ్వు రుజువర్తనం తప్పకుండా ఉండి, నీకు దొరికిన దాంతో ఎంత దొరికితే అంత సంతోషంగా ఉండు. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ సత్యం కొరకు అన్వేషించు. ఇక్కడే ఉంటే కుదురుతుంది, లేకపోతే కుదరదు అది. అందుకని జ్ఞానాన్ని విని ధర్మంగా ఉండేవాడు కుటుంబ వ్యవస్థలో హాయిగా సాగుతాడు. జ్ఞానాన్ని విని అధర్మంగా ఉండేవాడు చిట్ట చివరిలో అయితే రాక్షసుడన్నా అయిపోతాడు, లేదా కుటుంబాన్ని వదిలేసి పారిపోతాడు, సన్యాసన్న ఎటు వెళ్ళిపోతాడు. అంటే సన్యాసుల్ని, మహాత్ముల్ని నేను కించపరచట్లేదండి. సన్యాసులు, మహాత్ములందరి పాదములకు నా నమస్కారం. విషయం చెప్పాను, పదం అక్కడ ఉపయోగించాలి కాబట్టి వాడానంటే. ఎందుకంటే అంతఃసంఘర్షణ ఎక్కువైపోద్ది. అందుకని ఈనేసి ఊరుకున్నానని అనుకోబాకండి. విన్నదే అంత తక్కువదేం కాదు, అది పనిచేస్తుంది లోపలికి. ఇప్పుడే మిమ్మల్ని మీరు మార్చుకొని ధర్మంగా, మంచిగా, సింపుల్ అంతే. మొత్తం వీటన్నిటికంటే మంచిగా దేహాభిమానం వదిలేయండి అంటే ఆయన దేహాన్ని వదిలేసి పారిపోమని చెప్పారా? స్త్రీ పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, మీరు కలవద్దు, పిల్లల్ని కానొద్దు, ఏం చెప్పలే పాపం. ఆయన అలా అర్థం చేసుకోబాకండి. ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు చెబుతున్నారు. ఆయన మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు, దయ, క్షమ, శాంతి. దయ ఉండాలి, క్షమ ఉండాలి. అంటే దయ దేనికి? ఇతరులకు సహాయం చేయమని. క్షమ అంటే ఏంటి? నీకు హాని చేసినా క్షమించమని. రుజువర్తనం అంటే ఏంటి? నువ్వు మాత్రం ఎవరికి హాని చేయొద్దు అని. సంతోషం అంటే ఏంటి? నీకు దొరకవచ్చు, దొరకపోవచ్చు, నువ్వు అన్నీ అనుకుని జరగవచ్చు, జరగకపోవచ్చు, ఎప్పుడు సంతోషంగా ఉండని. సత్యం అంటే ఏంటి? అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు, ఎందుకు పెరిగావు, ఏంటి సృష్టి ఏంటి, ఇది అంతా ఏంటో తెలుసుకో, సత్యాన్ని తెలుసుకోమని. అంటే ఇదంతా కుటుంబ జీవితాల్లో జనాల మధ్యన చేయమనే కదా ఆయన చెప్పింది. జనాల మధ్యన లేకపోతే ఇది ఎందుకు జరుగుద్ది అసలు? కాబట్టి ఏ మహాత్ముడు నిన్ను దేహాభిమానం, దేహం పనికిరాని వదిలేయమని కాదు చెబుతుందే, దేహాభిమానంతో తప్పులు చేయొద్దని. ఈ దేహం లేకపోతే నువ్వు ఆత్మజ్ఞానం కూడా తెలుసుకోలేవు. ఆ విషయం తెలుసుకోండి.
ఆత్మజ్ఞానానికి కూడా అత్యవసరమైనది దేహమే. దాన్నే రమణ మహర్షి చెప్పారు, నాకు అవసరం లేదు నాయన ఈ దేహం, ఇలా నేను దేహం ధరించి ఉంటుంది మీకోసమే. నేను ప్రపంచం అంతా తిరగక్కర్లా, ఊరికనే నేను ఇలా ఉంటే చాలు. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో మీకు తెలుస్తుంది. మీకు తెలియటం కోసం ఇలా ఉన్నా అంతే. అంతే తప్ప జీవన్ముక్తుడు దేశాల పట్టుకు తిరగడు. దేశాల పట్టుకు తిరిగి నువ్వు ఏదో చేస్తున్నావు అంటే నువ్వు గోడలు కట్టావనుకున్నావు, గోడకు రూపం వచ్చిందిగా. అది రూపం, పదార్థం. అది పదార్థాలన్నీ దేహాభిమానాలే. నువ్వు ఏం చేసినా ఒక పీట వేసి కూర్చొని పీటమన్నావంటే దేహాభిమానమే. పీట తయారు చేసి ఒక పీటకు రూపం వచ్చింది. గోడ కట్టావు, గోడకు రూపం వచ్చింది. రూపాలు తయారు చేస్తున్నావు, మతాలు తయారు చేస్తున్నావు, మార్గాలు తయారు చేస్తున్నావు, అంత దేహాభిమానం. నీ దేహాభిమానం నీ దేవుడికో దేహం కల్పించు. ఈ దేహాభిమానాన్ని అనంతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. అలా నువ్వు పెంచుకోవటమే కాదు, ఎంతో మందికి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. మీకు అది ఎటు వెళ్తే వెళ్ళండి, కానీ అది ఎంత దేహాభిమానమే. దాన్ని ఆత్మజ్ఞాన ఖడ్గంతో తన్నికృత్య, తత్ నికృత్య, ఛేదించు, ఖండించు. ఖండిస్తే ఏమవుద్ది? సుఖీభవ. అది ఖండించి సుఖంగా ఉండి నేను అనంత ఆత్మస్వరూపుణ్ణని. దాన్నే రమణ భగవానులు చెప్పారు, నేను ఎప్పుడు అనంత ఆత్మ స్వరూపంలో సుఖాసీనుడై ఉన్నాను, సుఖంగా ఆసీనుడై కూర్చొని ఉన్నాను. మీకు ఏదో నా దేహం కనపడుతుంది బాధపడుతున్నట్టు, దానికి ఒక పుండు వచ్చినట్టు, దాని మీద ఆ పుండు మీద రక్తం కారుతున్నట్టు. చాలామంది బాధపడ్డారు. ఆయనకి సర్కోమా అని చేతి మీద క్యాన్సర్ పుండు వచ్చింది, చాలా బాధించింది, చాలా విపరీతమైన బాధలకు గురి చేసింది. ఆ పుండు బాధ వలనే ఆయన చివరిలో శరీరం వదిలేశారు. నిరంతరం ఆ పుండు నుంచి రక్తం కారిపోతూ ఉండేది. ఆయన ఏమనేవాళ్ళు తెలుసా దాన్ని? ఆ పుండుని ఎర్రటి మణి చేతి మీద కూర్చొని చూసావా, మీరందరూ మణులు వజ్రాలు వైడూర్యాలు పెట్టుకుంటారు కదా, నాకు సహజమణి వచ్చిందని వాళ్ళు. మరకతమణి, సహజమైన ఎర్రటి మణి వచ్చి చేయి మీద కూర్చొని చూసావా అని. ఏంటో పుండుని. మన వజ్ర వైడూర్యాలు మీరు అలంకరించుకుంటారు బంగారాభరణాల్లో పెట్టుకొని, నాకు సహజంగానే వచ్చింది ఇక్కడ బరకతమణి, ఎర్రటమణి అని. ఇక్కడ కూర్చుందని రక్తం కారిపోతుండేది, విపరీతమైన బాధకు లోనయ్యేవాళ్ళు. భక్తులందరూ అడిగేవాళ్ళు ఆయన్ని, అయ్యా ఏంటి బాధ, మీరు తగ్గించుకోవచ్చు కదా, మీరు మహాత్ములు కదా అని. మనం ఎప్పుడు మహిమలేక మనం కోరుకునేది, మన సావేది. ఆయనకు కూడా సలహాలు ఇస్తున్నాం, మీరు తగ్గించుకోవచ్చు కదా, మీ దగ్గర శక్తి ఉంది కదా. మనకు నిరంతరం ఈ మహిమలే కావాలి, ఎందుకంటే మనం తగ్గించమని వెళ్తాం అక్కడికి, నాకు నొప్పి తగ్గించమని. ఆయన ఏమన్నారు తెలుసా? ఏమయ్యా మీ అందరూ వచ్చి నా దగ్గర కూర్చుంటున్నారు అనేక సంవత్సరాల నుంచి, ఏదో దీనికి రమణాశ్రమం అని బోర్డు పెట్టారు, అసలు ఈ ఆశ్రమం నేను కట్టమన్నానా, ఈ బోర్డు నేను పెట్టమన్నానా, నేనేదో ఆ చెట్టు కింద కూర్చున్నాను, ఏదో అన్ని కట్టి ఇక్కడ కూర్చోండి అంటే ఇక్కడ కూర్చున్నాను, మీ అందరూ వచ్చి కూర్చుంటున్నారు, మిమ్మల్ని ఎవరినన్నా అసలు రమ్మన్నానా, పోనీ మీలో ఎవరినన్నా ఒక్కళ్ళన్నా పొమ్మన్నానా ఎప్పుడన్నా అన్నారు. వాళ్ళు అన్నారు లేదండి అన్నారు. మీ ఇష్ట ప్రకారం మీరు వస్తున్నారు, కూర్చుంటున్నారు, మీ ఇష్ట ప్రకారం మీరు వెళ్తున్నారు, నాకేమన్నా ప్రమేయం ఉందా అందులో? లేదండి అన్నారు అక్కడ ఉన్నాడు. అలాగే ఇదిగో ఈ పుండు కూడా దాని ఇష్ట ప్రకారం మీ అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు, ఇది వచ్చి నా చేతి మీద కూర్చుంది, ఇది వచ్చి దేహం మీద ఈ చేతి మీద కూర్చుంది. వచ్చిందని నేను ఎందుకు పొమ్మంటాను? మీరు మిమ్మల్ని ఎవరన్నా పొమ్మన్నానా దాన్ని పొమ్మంటానికి అన్నారు. చూడండి, దేహాభిమానం అదే. ఇంకొక మనిషి ఎలాగో ఆ పుండును కూడా అలాగే చూస్తున్నారు. మనిషి వచ్చి కూర్చుంటే నేను నా రమ్మనలేదు, వచ్చి కూర్చున్నావు, నేను పొమ్మనలేదు, నువ్వే నీకు కావాలన్నప్పుడు లేచి వెళ్ళిపోయావు. అలాగే పుండు వచ్చి నా చేతి మీద కూర్చుంది, నేను రమ్మనలేదు దాన్ని, దానికి ఇష్టమైతే పోద్ది లేకపోతే ఉంటుంది, లేదా నన్ను పట్టుకుపోద్ది, ఏం పోయింది? నేను ఈ దేహమే కాదు, నాకు ఆ భావన లేదు. ఇలా మనం చెప్పగలమా? ఇవి ఆయన స్వయంగా పలికిన పలుకులు. వెళ్ళి చదువుకోండి, ఆయన చరిత్రలో ఉంటాయి. జీవన్ముక్తులు అలా ఉంటారు. అలాని మీరు ట్రై చేయబాకండి. ఇప్పుడేదో చిన్న దెబ్బ తగిలితే ఏముందిలేండి పుండు వచ్చి కూర్చుంది అన్నారు అనుకో, కాలు తీసేస్తారు, చేయి తీసేస్తారు, మనం తట్టుకోలేము. మనం మీరు డాక్టర్కి చూపించి మందులు వాడుకోవాలి. అంటే మహాత్ములను అనుకరించకూడదు, వాళ్ళ బోధలను మాత్రమే అనుసరించి ఆచరించాలి. అది కూడా మనకు తగినంత. ఆయనలో యాక్షన్ చేయకూడదు. గోచి పెట్టుకొని, కర్ర పెట్టుకొని, రమణ మహర్షి ఫోటో చూసి, ఆ గెటప్పులు చూసి మనం కూడా అలాంటి గెటప్పులు వేస్తే ఎలా ఉంటుంది, గెడ్డలు పెంచితే ఎలా ఉంటుంది, మీసాలు పెంచితే ఎలా ఉంటుంది అంటే, మహాత్ములని అనుకరించడాన్ని మించిన మోసము పాపము కోట్లేదు. అది మన స్థాయిలో మనం ఎంత ఆచరించగలమో అంత జ్ఞానాన్ని ఆచరించుకోవాలంటే, మన కుటుంబ పరిస్థితులు, మన జీవన పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, మనకున్నటువంటి జ్ఞాన ప్రతిభ, వీటన్నిటి మనకున్నటువంటి బంధములు, బాంధవ్యములు, బాధ్యతలు, వీటన్నిటినీ చూసుకుంటూ చేసుకోవాలి.
ఆలోచించి చేయండి, చక్కగా విషయం అది. ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని చదివి ముగిస్తాను. దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. దేహము అభిమానము పాశము. దేహాభిమాన పాసేన, దేహం, నేను ఈ దేహం అనేటువంటి అభిమానంతో బంధింపబడి ఉన్నటువంటి, ఎప్పటి నుంచి చిరం బద్ధోసి, ఎంతో కాలం నుంచి బంధింపబడి బద్ధుడుగా ఉన్నటువంటి పుత్రక, బోధోహం, నీకు బోధింపబడినటువంటి నీకు అర్థమైన జ్ఞానం ఏదుందో అది అహం, బోధవే నేననేటువంటి ఆ స్వరూపంతో, నీకు అర్థమైన జ్ఞాన స్వరూపంతో ఆ జ్ఞానాన్ని ఖడ్గంగా తీసుకొని, ఇక్కడ బంధింపబడింది పాశము చేత కనుక ఆ పాశాన్ని తన్నికృత్య, దాన్ని ఖండించి, దాన్ని ఛేదించి సుఖీభవ, ఆ బంధాల నుంచి బయటకు వచ్చేసి స్వేచ్ఛగా సుఖంగా హాయిగా బ్రతుకు. అంటే నేను అనంత ఆత్మస్వరూపుడును స్వరూపురాలను అన్న ఎరుకను పొందు, అంతే తప్ప దేహాన్ని వదిలేమని చెప్పలే. దేహంతోనే ఆ ఎరుకను పొందగలవు, ముందు ఆ విషయం తెలుసుకోండి. ఇది పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకొని ఎవరో పిచ్చోళ్ళు చెప్పిన వ్యాఖ్యలన్నీ అన్నారనుకో, దేహం చిచ్చి నేను కాదండి అని దానికి మురికి పెట్టించేసి, జుట్టు పెంచేసి, గోళ్లు పెంచేసి, తల పెంచేసి, ఏదో నాకు దేహాభిమానం లేదు అన్న భావన కలిగించేసి, భావన కలిగించేటప్పుడు అన్నం తినబాక, గాలి పీల్చబాక, నీళ్లు తాగబాక, నిద్రపోబాక, ఇవన్నీ చేస్తున్నావుగా, కాలకృత్యాలు తీర్చుకోబాక, దేహం నువ్వు కాకపోతే ఇవి కూడా చేయువుగా. అలాంటి పనులు చేయకండి. దేశ కాల పరిస్థితుల్లో సంస్కారవంతంగా బతకండి, ఈ బాధ్యతలు నిర్వహించండి. మళ్ళీ చెబుతున్నా, దేహాభిమానంతో తప్పులు చేయొద్దు, అది మహాత్ములు చెబుతుంది. దేహం లేకపోతే ఆత్మజ్ఞానాన్ని కూడా పొందలేం. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవటానికి ఆధారమైంది దేహం. దీన్ని ఇంకా చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి, అది తెలుసుకునే వరకు. ఆలోచించి చూడండి. నేను చెప్పింది నా స్వీయ విశ్లేషణ, నా సొంత విశ్లేషణ, నాకు అర్థమైందేదో నేను చెప్పాను. ఇందులో ఏదైనా తప్పులు ఉన్నవనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. ఎక్కడైనా నేను మాట్లాడిన మాటలు ఒకసారి పోలికల్లో కొన్ని పదాలు వాడాల్సి వచ్చినప్పుడు ఆ పదాలు ఉద్దేశపూర్వకంగా నేను ఎవరిని విమర్శించాలని వాడిన పదాలు కానే కాదు. అటువంటిది ఏమన్నా అనిపించినా కూడా మీ పాదాలకు, మీరు ఎవరినైనా విమర్శించాను అనుకుంటుంటే వారి పాదాలకు కూడా నమస్కరించి చెబుతున్నాను. నేను ఎవరిని విమర్శించలేదు. విశ్లేషణలో భాగంగా ఇక్కడున్న పదాలు, ఇక్కడ జరుగుతున్న విషయాలనే పోల్చి చెప్పాలి కనుక పోల్చి చెప్పానంతే. నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషము లేదు. అసలు ఆత్మజ్ఞాన మార్గములో ద్వేషించటం కుదరదు, ఎందుకంటే సర్వం ఆత్మమయం జగత్తు. ఒకవేళ నేను ఎవరినైనా ద్వేషించాను అంటే నేను అసలు ఈ మార్గానికే పనికిరాను. కాబట్టి నన్ను నేను నాశనం చేసుకుంటాను. ఎవరినన్నా ద్వేషిస్తే ఇప్పుడు నేను ఆత్మజ్ఞాన మార్గానికి పనికి రాకుండా పోతాను. పైకి జ్ఞాన మాటలు చెబుతున్నాను కానీ అంతరంగంలో ద్వేషిస్తున్నాను అంటే మరి నేను పనికిరానుగా. నేను నన్నెందుకు నాశనం చేసుకుంటాను, నా సాధన ఎందుకు బాగు చేసుకుంటాను? నేను ఎవరినే ద్వేషించట్లేదు. విశ్లేషించేటప్పుడు కొన్ని పదాలు వాడాల్సి వస్తుంది. ఏం పదాలు? ఇప్పుడున్న దాంట్లోనే జరుగుతున్నటువంటి మంచిలోనే, మంచి పేరుతో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఉటంకించి చెప్పాల్సి వస్తుంది అంతే. అందుకని నేను ఎవరి పేర్లు చెప్పను, ఏ సంస్థల పేర్లు చెప్పను, ఏ మనుషుల పేర్లు చెప్పను. మీరే ఊహించేసుకొని పలానా అనుకుంటే మళ్ళీ అది మీ దేహాభిమానం. ఆ దేహాభిమానాలకు వెళ్ళకండి. చక్కగా ఎవరి మార్గంలో వాళ్ళు హాయిగా సాగండి. ఎక్కడైనా తప్పు ఉందంటే మళ్ళీ చెబుతున్నా, నన్ను క్షమించండి, నేను సామాన్యుణ్ణి, అక్కడికి ఆ విషయాన్ని వదిలేయండి. ఇందులో మంచి ఏమన్నా ఉంటే తీసుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం.